హలో నమస్తే, నేను అశోక్. ఏపీ రాజకీయాలు రోజు రోజుకు చాలా విపరీతంగా చేంజెస్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే మరొక 10 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే టీడీపీ జనసేనకి సంబంధించి మేనిఫెస్టోని ప్రకటించారు. అలాగే వైసీపీ పార్టీకి సంబంధించి ఏదైతే గతంలో ఉన్నటువంటి మేనిఫెస్టోని కొన్ని చేంజెస్ చేస్తూ ఇప్పుడు తాజాగా 2024 ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టోని కూడా రిలీజ్ చేశారు. అంతేకాకుండా వైసీపీని టార్గెట్ చేస్తూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, అలాగే కొంతమంది అభ్యర్థులపై వ్యతిరేకత ఉందంటూ కూడా టీడీపీ కామెంట్స్ చేస్తూ వస్తుంది. సో వీటన్నిటి నేపథ్యంలో మరొక 10 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, గతంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళ రిపోర్ట్ ఎలా ఉంటుంది, ఈసారి వాళ్ళు గెలిచేందుకు అవకాశం ఉంటుందా, 175 నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన అలాగే వైసీపీకి సంబంధించిన మధ్య అభ్యర్థులు గెలుపు ఓటములు ఎలా ఉండబోతున్నాయి అనేది ఈరోజు ఇంటర్వ్యూలో డిస్కస్ చేద్దాము. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు పొలిటికల్ అనలిస్ట్ అండ్ ఆస్ట్రాలజర్ జీవీఎల్ చారి గారు. నమస్కారం. సో ఏంటి మీ వ్యూ ఎలా కనిపిస్తుంది ఏపీ రాజకీయాలకు సంబంధించి? చూసాము నిన్న మేనిఫెస్టోల గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. టీడీపీ మేనిఫెస్టో, వైసీపీ మేనిఫెస్టో చూశారు. అసలు ఇప్పుడు ఎలా కనిపిస్తుంది? నియోజకవర్గాల వారీగా ఎలా ఉంది? అసలు ఓవరాల్ గ్రౌండ్ రిపోర్ట్ ఎలా ఉంది? సో మేనిఫెస్టో, బిఫోర్ మేనిఫెస్టో, ఆఫ్టర్ మేనిఫెస్టో ఈ రెండు ప్రామాణికంగా మనం తీసుకోవాలంటే ఈ 1 వీక్లోనే డిసైడ్ ఫ్యాక్టర్ పబ్లిక్ ఓట్ బ్యాంక్ అనేటువంటిది ఈ వారంలో డిసైడ్ అవుతుంది. ఆల్రెడీ వాళ్ళ ఉర్దూలకి ఈసీ ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఓటింగ్ జరుగుతుంది అబోవ్ 80 years ఏజ్ వాళ్ళకి. సో అది కూడా మనం ఒక్కొక్క నియోజకవర్గంలో సుమారు 1000 నుంచి 1200 ఓట్లు ఉన్నాయి. 80 దాని కొన్ని చోట్ల 2500 దాకా కూడా ఉన్నాయి. ఓకే. సో మంచి గుంటూరు జిల్లా ప్రాంతంలో ఎక్కువ ఓట్ బ్యాంక్ ఉంది. ఇది 80% దాటిన వాళ్ళకి. సో అది కంప్లీట్ అవుతుంది. ఇక 10వ తారీఖుతో మనకు 10వ తారీఖు సాయంత్రం 6 గంటలకి పూర్తి స్థాయిలో మైకులు బంద్ అవుతాయి. అక్కడ నుంచి ఇంకా అర్ధరాత్రి గుసగుసలు మొదలవుతాయి. మిడ్ నైట్ మసాలా మొదలు పెడతారు. ఎవరు ఏంటి, ఎక్కడ, ఎలా, ఏంటి అనేది. సో ఈసారి పూర్తి స్థాయిలో డబ్బు, మద్యం, ఉదాహరణ నిన్న గుడివాడ మన గన్నవరం ఎమ్మెల్యే యాస్పిరెంట్ అయినటువంటి టీడీపీ యాస్పిరెంట్ ఒక తోటలో మద్యం బాటిల్ దొరకడం, యార్లగడ్డ ఇంకొక ఎందుకు ఒక 20 కోట్లు క్యాష్. ఇట్లా మొత్తానికి ఏంటంటే డబ్బు అనేటువంటిది, పంపకం అనేటువంటిది జరుగుతుంది. సరే, ఎవరు దీనికి అతీతులు కాదు. సో మనం ఒక విమర్శించే స్థాయి మంది కాదు. సో కాబట్టి ఎవరైనా మేము పంచట్లేదు అని చెప్పలేరు, కాకపోతే వాళ్ళకంటే మేము తక్కువ పెంచాం అనే స్థాయిలో ఉంటుంది. సో ఇక ఉపన్యాసాలు, వ్యవహారాలు జరుగుతున్నాయి. కాకపోతే నేను వైసీపీ సూచన ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో చూపించకుండా ఉండటం మంచిది. ఓకే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో అనేటువంటిది ప్రజల మనసులో ఉంది. 2014లో ఇచ్చిన మేనిఫెస్టో ఉంది. 2019లో వారు ఇచ్చినటువంటి మేనిఫెస్టో కూడా పబ్లిక్ మైండ్లో ఉంది. సో దాన్ని మనం అనవసరంగా ఎక్స్పోజ్ చేసి మనం వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి ఆ మేనిఫెస్టోలో ఏమున్నాయో, ఆయన ఏం చేస్తాడో, ఏం చేయడో అనేది పబ్లిక్ ఒపీనియన్ ఉంది. కాబట్టి దాని గురించి మనం ఎక్కువగా స్పందించే కంటే ఆ సమయంలో మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మాట్లాడడం ఉత్తమం. సో ఓవరాల్ చూసినట్లయితే ముందుగా మనం ఏదైనా సరే ఒక రాజుకు పనిచేసేటువంటి మంత్రివర్గం ఏదైతే ఉందో ఆ మంత్రివర్గం యొక్క పాలన ఎఫెక్టే రాజ్యం మీద పడే అవకాశం ఉంది, రాజు మీద. సో లైక్ దట్ ముఖ్యమంత్రి పడే అవకాశాలు ఉన్నాయి. సో మనం ఒక్కసారి ఈ మంత్రులు అంటే జిల్లాల వారీగా చూస్తూ అందులో మంత్రులు వచ్చినప్పుడు వారి యొక్క పనితీరు ఎలా ఉందో మనం చెప్పుకుంటూ, సో వారి విజయ అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి లేదో మనం చర్చ ప్రయత్నం చేద్దాం. ఓకే. సో ఫస్ట్ మనం ఏదైతే శ్రీకాకుళం జిల్లా నుంచి స్టార్ట్ చేద్దాం. శ్రీకాకుళం జిల్లాలో ఫస్ట్ ఆముదాల వలస నియోజకవర్గం. ఆముదాల వలసలో తమ్మినేని సీతారాం గారు ఈసారి పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి. అలాగే టీడీపీ నుంచి కూన రవికుమార్. 2019లో తమ్మినేని సీతారాం గారు గెలిచారు 13,000కు పైగా మెజార్టీతో. సో ఏంటి, ఎలా ఉంటుంది ఇక్కడ? సో ఆముదాల వలస ఇక్కడ మనకు స్పీకర్గా పనిచేసినటువంటి వ్యక్తి సభని నడపడంలో సరే ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ పార్టీకి మద్దతు ఇస్తూనే ఆ స్పీకర్ పనిచేస్తారు. ఉదాహరణ మనకు 2014లో కోడెల శివప్రసాద్ గారి యొక్క సభాపతిగా చూసాం. ఆయన జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా మాట్లాడించకుండా చేశాడో, ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని కనుక ఆయన మాట్లాడిచ్చి ఉన్నట్టయితే, మైక్ ఇచ్చి మాట్లాడినట్లయితే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసేవాడు కాదు. ఓకే. అదే 2009లో 2004లో ప్రతిభా భారతి గారు కనుక
పరోక్షంగా ప్రత్యక్షంగా ఎక్కడ రాజశేఖర రెడ్డి గారికి మైకిచ్చి సందర్భాలు లేవు. అలా చేసి ఉంటే బహుశా ఆ టైంలో కూడా రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసేవాడు కాదేమో. అట్లాగే 2019లో సభాపతి చేసినటువంటి మన తమ్మినేని సీతారాం గారు ఆయన నిష్పక్షపాతంగా పనిచేశానని చెప్పుకున్న సభ లోపల జరిగే అంశాలు కొంతవరకు నేను నియంత్రించలేకపోయాడు అనేది ఒక మైనస్ పాయింట్ కనబడుతుంది. దాంతోపాటు నియోజకవర్గంలో తాను ఎంతవరకు సర్వీస్ చేశాడనేది మనకు పూర్తి స్థాయిలో అవగాహన ఉంది. అట్లాగే కోన రవికుమార్, సో నాకు తెలిసి ఇద్దరు బోత్ రిలేషన్సే వాళ్ళు. సో కోన రవికుమార్ గారు అధికారులని దండించడం, అధికారులను కొట్టబోవడం, అవినీతి సామ్రాజ్యాన్ని తయారు చేసుకోవడం, అరెస్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఇద్దరు కూడా సరైనటువంటి యాస్పిరెంట్లా కాదా అని మనం ఒకసారి ప్లాన్ చేసుకున్నప్పుడు కోన రవికుమార్ కంటే ది బెస్ట్ తమ్మినేని సీతారాం. కాకపోతే ఇప్పుడు మారుతున్న సమీకరణలో తమ్మినేని సీతారాం గారికి ఇప్పుడున్నటువంటి పరిస్థితులు కొంత పూర్తి స్థాయిలో వ్యతిరేక ఫలితాలే వస్తూ ఉన్నాయని చెప్పడంలో నేను ఎక్కడా కూడా సందేహించట్లేదు. సో కొద్దిగా ఆముదాల వలసలో వైసీపీ మెరుగైన ఫలితాలు రావడానికి గట్టి కృషి చేయకపోయినట్లయితే తమ్మినేని సీతారాం గారికి అసలు అక్కడ ఎదురుగాలి వీస్తుందనే చెప్పొచ్చు. 100% అందులో ఇబ్బందికర పరిస్థితి ఉంది. సో ఇచ్చాపురం ఎలా ఉంటుంది? ఇచ్చాపురంలో పెరియా విజయ వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు, టీడీపీ నుంచి బెందాలం అశోక్ గతంలో కూడా పోటీ చేశారు. సో 2019లో ఇక్కడ బెందాలం అశోక్ గెలుపొందారు. టీడీపీ కంచుకోటగా ఉన్నటువంటి నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లా. 1952లో ఎస్టాబ్లిష్ అయినటువంటి ఇచ్చాపురంలో ఇప్పటి వరకు ఫస్ట్లో ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ గెలిచాడు. ఆ తర్వాత మధ్యలో 1-2 పర్యాయాలు కాంగ్రెస్, ఆ తర్వాత టీడీపీ వస్తూనే ఉంది. మరి 2014లో కానీ 2019 పాదయాత్రలప్పుడు కూడా చివరి ముగింపు సభలు ఇచ్చాపురం జరిగినాయి. అయినప్పటికీ కూడా అక్కడ ఇంతవరకు వైసీపీ గెలిచినటువంటి సందర్భాలు లేవు. కానీ ఈసారి అతి తక్కువ మెజారిటీతో ఇచ్చాపురంలో వైసీపీ గెలవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అవకాశం ఉంది. అది 100% ఈసారి అక్కడ ఇచ్చాపురంలో 500 నుంచి 2000 ఓట్ల మెజార్టీతో ఎడ్జిలో బయటపడే అవకాశం ఉందండి. గతం నుంచి ఒకే పార్టీ మంత్రిని చూస్తున్నారు కాబట్టి, ఒకే పార్టీ ఎమ్మెల్యేని చూస్తున్నారు కాబట్టి ఈసారి అక్కడ ఇచ్చాపురంలో మార్పు అనేటువంటిది స్వల్ప తేడాతో వైసీపీ బయటపడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే. సో ఎచ్చెర్ల ఎలా ఉంటుంది? ఎచ్చెర్లకు సంబంధించి ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా గొర్రెల కిరణ్ కుమార్ ఉన్నారు, ఇక టీడీపీ అభ్యర్థిగా ఈశ్వరరావు ఉన్నారు. ఆయన బీజేపీ కూటమికి సంబంధించి సీట్ అది. ఓకే. 2019లో గొర్రెల కిరణ్ కుమార్ వైసీపీ అభ్యర్థి గెలిచారు 18,000కు పైగా ఓట్ల మెజార్టీతో. ఇక్కడ ఎలా ఉంటుంది? సో ఎచ్చెర్ల వచ్చేసరికి కుల సమీకరణలు, కూటమి యొక్క ఎఫెక్ట్ పూర్తి స్థాయిలో ఆ ప్రాంతంలో అసలు ఇంతవరకు ఆ ఎచ్చెర్ల ప్రాంతంలో కూటమి అభ్యర్థికి ఎవరన్నా ప్రచారం చేశారా అన్న దానికి కూడా మనకు పూర్తి స్థాయిలో అక్కడ అంత స్థాయిలో ప్రచారం జరగలేదు. సో అక్కడ అతను ఒంటరి పోరాటం చేస్తున్నాడు. అయితే ఇక్కడ కూటమి ఎఫెక్ట్ ఆ సెగ్మెంట్లో పూర్తి స్థాయిలో పని చేయకపోవడం, వైసీపీ చేసుకున్నటువంటి పథకాల యొక్క ప్రభావం కొంత అక్కడ ఎచ్చెర్లలో అక్కడ కూడా తక్కువ మెజారిటీతోనే వైసీపీ బయటపడే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే గతం కంటే తక్కువ మెజారిటీ, అంటే గతంలో పోటీ చేసిన వ్యక్తి ఇప్పుడు పార్టీ మారాడు, సో కొత్త వ్యక్తి వచ్చినారు. సో ఏమైనప్పుడు కూడా అక్కడ ఎచ్చెర్లలో వైసీపీకి జగన్కి మరలా అక్కడ విజయ అవకాశాలు అతి తక్కువ మెజారిటీతో బయటపడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే. నర్సన్నపేటకు సంబంధించి ధర్మాన కృష్ణ ఆయన కూడా మంత్రిగా పనిచేశారు. గతంలో ఆయనే గెలుపొందారు. 19,000 పైగా ఓట్లు వచ్చాయి. టీడీపీ నుంచి బొగ్గు రమణమూర్తి ఉన్నారు. వీళ్ళిద్దరు చాలా టఫ్ క్యాండిడేట్స్. ఇక్కడ ఎలా ఉంటుంది? సో ఇక్కడ ధర్మాన కృష్ణదాస్ సో లాస్ట్ 2.5 years ఆయన మంత్రిగా చేశారు. నలుగురిని కలుపుకొని పోవడంలో కొంత ఆయన వెనుకంజలోనే ఉన్నాడనేది ఒక వార్త. అయితే ఇక్కడ జగన్ యొక్క చరిష్మాలో 2014లో కూడాను 2019లో గెలిచిన వ్యక్తి, కానీ ఇచ్చినటువంటి అవకాశాన్ని పూర్తి స్థాయి సద్వినియోగం చేసుకోలేక పార్టీలోనే ఉంటూ
పార్టీలో అంతర్గతమైనటువంటి విషయాలపై పూర్తి స్థాయిలో సరిదిద్దుకోలేకపోవడం, కొంత నరసన్నపేటలో ధర్మాన కృష్ణదాసు దాదాపు ఓటమి అంచులకు వెళ్ళే అవకాశం ఉంది. అక్కడ టీడీపీ గెలవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే, అక్కడ టీడీపీకి ఎక్కువ ఎడ్జ్ కనిపిస్తుంది. ఎడ్జ్ కనబడుతుంది. పాలకొండకు సంబంధించి చారి గారు, పాలకొండలో కళావతి విశ్వరాయి కళావతి వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు, టీడీపీ అభ్యర్థిగా నిమ్మక జయకృష్ణ. ఇక్కడ 2019లో కళావతి గెలిచారు కేవలం 1600 ఓట్లతో. సో ఈసారి ఎలా ఉంటుంది? ఇక్కడ టీడీపీకి ఎడ్జిగా చెప్తున్నారు, టీడీపీ గెలిచే నియోజకవర్గంగా పాలకొండ అని చెప్తున్నారు. సో మీ వ్యూ ఎలా ఉంది దీని మీద? ఇక్కడ పథకాల యొక్క ఎఫెక్ట్ ఒకటి, ఇక్కడ అక్కడ ఎవరు గెలిచి యాస్పిరెంట్ ఎవరనే దానికంటే కూడా అక్కడ జగన్మోహన్ రెడ్డి పాలకొండ యాస్పిరెంట్గా మనం భావించాలి. ఇక్కడ 175 స్థానాల్లో పోటీ చేస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మనం గతంలో కూడా చెప్పుకున్నాం. ఇంకా చాలా నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో ఫ్యాన్ గుర్తు చాలామంది తెలియదండి. వైసీపీ అభ్యర్థి ఫ్యాన్ అయితే ఆ వైసీపీ అభ్యర్థి యొక్క సింబల్ ఏదంటే జగన్మోహన్ రెడ్డి. ఓకే. సో కాబట్టి ఇక్కడ పాలకొండలో 2019లో 1600 ఓట్లతో ఎడ్జిలో బయటపడినటువంటి ఈ అభ్యర్థి పథకాల రూపంలోనూ ఇంటింటికి తిరగడం, అట్లాగే జగన్ పెట్టినటువంటి పథకాలని పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి విషయాలు చేర్చడం, కొంతమేర గడప గడప తిరగడం, కొంత అనుకూల వాతావరణం ఉన్నప్పుడు కూడాను ఈసారి కూడా అతి తక్కువ మెజారిటీలో ఒడ్డున పడుతుంది. ఏదైనా టైట్ ఫైట్ అది. ఓకే. సో అవకాశం మాత్రం 0.05% ఛాన్స్ వైసీపీకి అవకాశం ఉందని చెప్పచ్చు. ఓకే. సో పలాసకు సంబంధించి డాక్టర్ శ్రీధర్ అప్పలరాజు మంత్రిగా ఉన్నారు ఆయన. టీడీపీకి సంబంధించి గౌతు శిరీష చాలా ఫెమిలియర్ ఫ్యామిలీ, చాలా రాజకీయంగా చాలా నేతృత్వం ఉన్నటువంటి కుటుంబం. సో వీళ్ళిద్దరి మధ్య పోటీ ఎలా ఉంటుంది? గతంలో అప్పలరాజు గెలిచారు, 16,000కు పైగా ఓట్ల మెజార్టీ వచ్చింది ఆయనకి. సో ఈసారి ఏమన్నా గౌతు శిరీష్కి ఏమన్నా అవకాశం ఉంటుందా? ఇక్కడ గతంలో 2022-23 మధ్యకాలంలో సిదిరి అప్పలరాజు మీద అనేక రకాలైనటువంటి ఆరోపణలు వచ్చాయి, అవినీతి ఆరోపణలు రావడం. మనం ఇదే ఒక డిబేట్లో సిదిరి అప్పలరాజు 13 ఓట్ల మెజారిటీతో ఓడిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అసలు సిదిరి అప్పలరాజు గెలవడు అనే మాట మనం బాహాటంగా చెప్పుకున్నాం. వన్స్ ఇక్కడ సిద్ధం సభలు ఆరంభమవడం, అట్లాగే తన యొక్క పనితీరు మీద అనేక రకాల విమర్శలు రావడం, దానిపై అధిష్టానం పిలుచుకోవడం, వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం, తాను ఎలా గెలవడానికి ఏ మార్గాలు అన్నీ పంపించడం. సో కొంత ట్రైనప్ అయిన తర్వాత తనలో కొంత మార్పు అనేటువంటిది వచ్చింది. అయినప్పటికీ కూడా సిదిరి అప్పలరాజు మత్స్యశాఖ సహకార శాఖ మంత్రి అతి తక్కువ మెజారిటీతో గెలవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. గెలుస్తాడంటారు మీరు? ఎంతో కొంత మెజారిటీ అయితే గెలుస్తాడు, ఒడ్డున పడతాడు. అందరికి ఎలాంటి సమయంలో అతి తక్కువ మెజారిటీ. ఓకే. అతి తక్కువ మెజారిటీలో గెలిచేటువంటి మంత్రుల్లో ఇతను ఒకడు. ఒకవేళ ఓడినా అతి తక్కువ మెజారిటీ ఓడిపోయే మంత్రి. ఓకే. ఏదైనా మనం నిర్ణయం తీసుకోవచ్చు. రెండిట్లో టఫ్ ఫైట్ అయితే టఫ్ ఫైట్. సో పాతపట్నంకి సంబంధించి వైసీపీ అభ్యర్థి రెడ్డి శాంతి, టీడీపీ అభ్యర్థి గోవిందరావు. సో 2019లో రెడ్డి శాంతి గెలిచారు, మనకు తెలుసు. రెడ్డి శాంతి చాలా ఫెమిలియర్ పర్సన్. ఈసారి రెడ్డి శాంతి గెలుస్తుందా? సో ఇక్కడ పాతపట్నం వచ్చేసరికి కుల సమీకరణ, రెండోది సొంత కమ్యూనిటీ సహకరించడం, దాంతోపాటు ఆ ప్రాంతంలో విద్యా జీవన విధానం పూర్తి స్థాయిలో మెరుగుపరిచి ప్రభుత్వం ఇచ్చిన పథకాలని పూర్తి స్థాయిలో ఆమె ప్రజలకి చేరవేర్చుకుంది. రెండోది ఇక టీడీపీ గతంలో కూడా అతి తక్కువ దాంట్లో ఓడిపోయారు వాళ్ళు. సో ఈసారి కూడా పాతపట్నం నియోజకవర్గంలో వైసీపీనే అక్కడ కూడా స్వల్ప మెజారిటీతోనే బయటపడే అవకాశాలు, సుమారు 5,000 ఓట్ల లోపే మెజారిటీతో పాతపట్నంలో వైసీపీ గెలవడానికి అవకాశాలు ఉన్నాయని మనం ధైర్యంగా చెప్పచ్చు. రాజాం ఎలా ఉంటుంది సార్? రాజాంలో డాక్టర్ టేల్ రమేష్ వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు, కొండ్రు మురళి టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు.
2019లో కంబాలపల్లి జోగులు ఇక్కడ విజయం సాధించారు. సో ఈసారి ఆయనకి టికెట్ కాకుండా కొత్త వ్యక్తికి వైసీపీ టికెట్ ఇచ్చారు. ఎలా ఉంటుంది? ఆయన ఇంకో చోట మార్చినట్టు కంబాల జోగులు. వేరే ఇక్కడ ఏంటంటే మరి రాజామును ఎందుకు డిస్టర్బెన్స్ చేశారో అర్థం కావట్లేదు. ఎందుకంటే కొండ్రు మురళి అనేటువంటి వ్యక్తి సీనియర్ నాయకుడు, కాంగ్రెస్లో పనిచేశాడు, టీడీపీలో పనిచేశాడు, మంత్రిగా పనిచేశాడు, కొంత అనుభవం ఉన్నటువంటి రాజకీయ నాయకుడు. ఇక్కడ ఈ రాజాము వచ్చేసరికి ఒక డాక్టర్ కొత్తగా ఆయన ఇందులోకి రావడం, సో నియోజకవర్గమే పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవడం, స్పోక్స్ పర్సన్స్ కాకపోవడం. సో రీసెంట్గా జరిగాడు కాబట్టి జగన్ యొక్క పథకాలు విషయాలు పబ్లిక్ అందించడంలో కొంత అలసత్వంతో పాటు కొంత అవగాహన లేకపోవడం. సో ఈసారి ఇక్కడ కొండ్రు మురళికి రాజాం అవకాశం ఇస్తుంది. అందులో గెలిచింది. సో టీడీపీ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే. సో శ్రీకాకుళం ధర్మాన ప్రసాదరావు సీనియర్ నేత, చాలాసార్లు మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి కీలక నేత, వైసీపీలో టాప్ 5 లీడర్స్లో ఈయన కూడా ఒకడు. ఇక టీడీపీ అభ్యర్థిగా గొండు శంకర్ ఉన్నారు. 2019లో చాలా తక్కువ మెజార్టీ, అంటే ఆయన ఎక్స్పీరియన్స్కి ఈ మెజార్టీకి చాలా కంపేర్ చేసుకుంటే చాలా తక్కువనే చెప్పాలి. 2019లో 5777 ఓట్లు వచ్చాయి మెజార్టీ ధర్మాన ప్రసాదరావుకి. ఈసారి ఏంటి గెలిచే అవకాశం ఉంటుందా, లేదంటే మళ్ళీ ఇంటికి సర్దుకునే పరిస్థితి? శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన ప్రసాదరావు అనే ఒక చరిష్మా ఉన్నట్టు నాయకుడు. ఆయన సీనియారిటీ ఉంది. కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారితో పాటు ఆయన పనిచేశాడు. తర్వాత రాజకీయ విజ్ఞానం కలిగిన వ్యక్తి, కొంత మంచి స్పోక్స్ పర్సన్. సో అతను అసెంబ్లీలో మాట్లాడే తీరు, సభల్లో మహిళలని ప్రజల్ని ఉత్తేజపరిచే వ్యాఖ్యలు, కడుపులో ఏది దాచుకోకుండా మాట్లాడే స్వభావం గల వ్యక్తి. అంటే ఇక్కడ పోయినసారి ఎన్నికల్లో అక్కడ 1కి 3 పార్టీలు చేరాయి. అక్కడ బీఎస్పీ కూడా పోటీ చేసింది, టీడీపీ పోటీ చేసింది, కాంగ్రెస్ కూడా కొంత వచ్చింది. సో దానివల్ల ఆయన ఓట్ బ్యాంక్ కొంత అక్కడ చీలటం జరిగింది, అంటే మెజారిటీని తగ్గించగలిగారు. సో ఈసారి కూడా శ్రీకాకుళంలో ధర్మాన ప్రసాదరావు గారు గెలుపుకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో అదే మెజారిటీ కొనసాగడమా, ఇంకొద్దిగా పెరగడమా? ఏదేమన్నప్పుడు కూడా అన్నదమ్ముల్లో కృష్ణదాసు ఓటమి అంగీకరించాల్సిందే. ధర్మాన ప్రసాద్కి మాత్రం గౌరవప్రదమైన విజయాన్ని మాత్రం శ్రీకాకుళంలో ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అది కూడా ఈ వారం రోజులు కొంత మార్పు అనేటువంటిది కొంత ప్రభావం చూపుతుంది. టెక్కల్ ఎలా ఉంటుంది? టెక్కల్లో టీడీపీ అచ్చెన్నాయుడు ఇప్పుడు టీడీపీకి సంబంధించి కీలక నేత, అధ్యక్షుడు కూడా దువ్వాడ శ్రీనివాస్ మనకు తెలుసు. సో ఇక్కడ టెక్కలి అచ్చెన్నాయుడు అనగానే మనకు గుర్తొచ్చేది గట్టి చట్నీ. ఎందుకంటే అది ఒక ల్యాండ్ మార్క్ పడిపోయింది, దానికి టైటిల్ మార్క్ పడిపోయింది. రెండవది ఇందా మీరు చెప్పినట్టుగా దువ్వాడ శ్రీనివాస్. సో దువ్వాడ శ్రీనివాస్ ఇంటికి పోరేదో కదా తీర్చారు. అట్లాగని చెప్పి టెక్కల్లో అచ్చెన్నాయుడు గారి ప్రాభవం అంతగా వర్క్ చేయటం లేదు. ఎందుకంటే ఏసీఎస్ స్కామ్ కేసులో ఉంటాం, కాస్త నోటి దురుస్తుతనం, కొంత కమ్యూనిటీని పట్టించుకోకపోవడం, కొంత ఇక్కడ దువ్వాడ శ్రీనివాసు ప్లస్ అచ్చెన్నాయుడు మధ్య టైట్ ఫైట్ అయితే జరుగుతుంది. ఇద్దరిలో ఎవరు గెలిచినా కూడా అతి తక్కువ మెజారిటీతోనే ఉంటుంది. కాబట్టి అవకాశం మాత్రం దువ్వాడ శ్రీనివాస్కి ఎడ్జే అవకాశం ఉంది. మరి అన్ని సంవత్సరాల మంత్రిగా పనిచేసినటువంటి అచ్చెన్నాయుడు గారు గెలిస్తే భారీ మెజారిటీతో గెలవాలి. అది తక్కువ ఓట్లు గెలిచి అది విజయం అయితే కాదు ఆయన స్థాయికి. సో కాబట్టి అక్కడ ఎడ్జి వైసీపీకి అవకాశం ఉంది. అల్టిమేట్గా 50-50 అటు అచ్చెన్నాయుడికి అవకాశం ఉంది. ఎవరు గెలిచినా అతి తక్కువ మెజారిటీతోనే బయటపడే అవకాశాలు ఉన్నాయి. సో అది నా అంచనా ప్రకారం టెక్కల్ టీడీపీకే మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. టెక్కల్ కూడా టీడీపీ, అచ్చెన్నాయుడు గెలవచ్చు. సో ఓవరాల్గా చూసినట్లయితే మనకు శ్రీకాకుళం జిల్లాలో 10 నియోజకవర్గాల్లో 6 వైసీపీకి, 4 టీడీపీకి అవకాశం ఉంది. ఏదైనా అటు ఇటు మారితే ఒకటి అటు ఇటుగా మారుతుంది. 50-50 వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే. సో విజయనగరం ఎలా ఉంటుంది సార్? విజయనగరంలో చీపురుపల్లి ఫస్ట్ బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి, పిసిసి చీఫ్, ఇప్పుడు కీలకంగా ఉన్నారు. నెంబర్ 2 అనొచ్చు. నెంబర్ 1 జగన్మోహన్ రెడ్డి అయితే నెంబర్ 2 బొత్స అనొచ్చు. సో ఈసారి బొత్స గెలుస్తారా? ఇక్కడ కళా వెంకట్రావు పోటీ చేస్తున్నారు టీడీపీకి సంబంధించి. విజయనగరం జిల్లాలో బొత్స సత్యనారాయణ అనేటువంటి వ్యక్తి రూలర్. ఎంత అనుకున్నా కాదనుకున్నా 2004 నుంచి ఆయన
విజయ పరంపర కొనసాగిస్తూనే ఉన్నారు. సరే కళా వెంకట్రావుకి లాస్ట్లో ఆయనకి టికెట్ ఇచ్చారు. విధి లేని పరిస్థితుల్లో ఇచ్చారు, అలకపాను పెక్కితే దించి కూర్చోబెట్టారు. ఇక్కడ చీపురుపల్లిలో పూర్తి స్థాయిలో బొత్స సత్యనారాయణ గారు గెలవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే, అందులో ఎలాంటి సందేహం లేదు. మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది, ప్లస్ అందరినీ కలుపుబోయే స్వభావం ఉంది. సో కాస్త వినమ్రమైనటువంటి స్వభావం వ్యక్తి కాబట్టి చీపురుపల్లి పేజీల యొక్క మానసిక స్థితికి బొత్స సత్యనారాయణ గారు కరెక్ట్ కాబట్టి ఆయన గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. బొబ్బిలి ఎలా ఉంటుంది సార్? బొబ్బిలి నుంచి వెంకటచిన అప్పలనాయుడు పోటీ చేస్తున్నారు వైసీపీ అభ్యర్థిగా, కూటమి అభ్యర్థిగా రంగారావు పోటీ చేస్తున్నారు. ఇక్కడ 2019లో అప్పలనాయుడు గారే గెలిచారు. ఈసారి అలా బేబీ నాయన అక్కడ బేబీ నాయన అంటే వాళ్ళ కూటమిలో. సో ఇక్కడ పర్టికులర్ చూసినట్లయితే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అదే బొబ్బిల్లో సభ పెట్టారు. సో సభకి ముందు సభ తర్వాత సభ చూసినట్లయితే వీళ్ళిద్దరి మధ్య వెంకట అప్పలనాయుడుకి కానీ బేబీ నాయనకి కానీ టైట్ ఫైట్ ఉంటుంది. కానీ అవకాశాలు మాత్రం ఎక్కువగా టీడీపీకి అవకాశం ఎక్కువ ఉంది. మనం ఫ్రాంక్ చెప్పాలంటే అతి తక్కువ మెజారిటీతో టీడీపీ గెలవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే, సో విజయనగరం కోలుగొట్ల వీరభద్రస్వామి మంత్రి, అలాగే టీడీపీ నుంచి ఆది విజయలక్ష్మి పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఎలా ఉంటుంది? విజయనగరం పూర్తి స్థాయిలో వైశ్య కమ్యూనిటీ ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ అది. అట్లాగే రాజావారి ఓట్ బ్యాంక్ కూడా అక్కడ ఉంది. దీంతోపాటు ఈ కాళింగ కొంత కొప్పెలం ఉన్నటువంటి నియోజకవర్గం. సో గత కొద్ది కాలం చూసినట్లయితే రాజావారి యొక్క ప్రాబల్యం కొంత తక్కువైంది. సో ఆ ప్లేస్లో ఈయన డిప్యూటీ స్పీకర్గా పనిచేసినటువంటి వీరికి విజయనగరం మరలా ఒక్కసారి వైసీపీకి పట్టం కట్టే అవకాశం ఎక్కువ ఉంది. సో విజయనగరం వైసీపీ అకౌంట్లోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంది. గజపతి నగరం బొత్స అప్పల నరసయ్య, బొత్స కుటుంబానికి సంబంధించిన వ్యక్తి, ఆయన సోదరుడు అనుకుంటా. సో టీడీపీ నుంచి కొండపల్లి శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. ఎలా ఉంటుంది ఇక్కడ? సో పూర్తి స్థాయిలో గజపతి నగరం టీడీపీ పూర్తి స్థాయిలో అంతగా ప్రభావం చూపలేదు. సో కూటమి ఎఫెక్ట్ అక్కడ బలహీనంగా ఉంది కాబట్టి గజపతి నగరంలో కూడా వైసీపీ గెలవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే, కురుపాం పుష్ప శ్రీవాణి కూటమి అభ్యర్థిగా జగదీశ్వరి పోటీ చేస్తున్నారు. సో ఇక్కడ కురుపాం సరికి మనకు ఆమె ఎంఎస్సి బిఎస్సి బీఈడి. సో మంచి విద్యా ఉన్నత ప్రమాణం కలిగిన వ్యక్తి, దురుసు స్వభావి కాదు, పెద్దలంటే గౌరవం, సమాజం మీద మంచి హితం కోరే వ్యక్తి. సో ఓవరాల్స్ అవతల వ్యక్తిగా మనకు పూర్తి స్థాయిలో ఆమె గ్రాఫ్ లేని జాతకం, గ్రాఫ్ లేనటువంటి క్యాండిడేట్. సో ఓవరాల్గా కురుపాములో కూడా వైసీపీ గెలవడానికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే 80% వైసీపీ గెలుస్తుంది అక్కడ. సో అక్కడ టీడీపీ ఆ ఛాన్స్ అక్కడ కోల్పోతుంది. సో ఇక్కడ నెల్లిమర్ల నియోజకవర్గం, ఇక్కడ జనసేన అభ్యర్థి పోటీ చేస్తున్నారు లోకం మాధవి, వైసీపీ అభ్యర్థిగా బుద్దుకొండ అప్పలనాయుడు పోటీ చేస్తున్నారు. ఇక్కడ అంటే చేంజ్ ఏంటంటే జనసేన అభ్యర్థికి 2019 ఎన్నికల్లో 7,000 ఓట్లే వచ్చాయి, కానీ ఈ సీట్ను మాత్రం ఎలాగైనా జనసేన గెలవాలని చూస్తుంది. ఎలా చెప్తారు ఇది జనసేన పోటీ చేయటాన్ని? సో నెల్లిమర్ల ప్రాంతంలో ఇప్పుడు అక్కడ కూడా చూడండి, ఆ నెల్లిమర్ల ప్రాంతంలో కూడా కూటమి ప్రభావం గతంలో బీఎస్పీ జనసేన వీళ్ళందరూ పోటీ చేస్తే 7,000 మెజార్టీ వచ్చింది. ఇప్పుడు ఈ కూటమి ఎఫెక్ట్ ఏదైతే ఉందో అది విజయనగరం శ్రీకాకుళం జిల్లా అంత ప్రభావం చూపటం లేదు. ఓకే, సో ఇక్కడ నెల్లిమర్లలో కూడా వైసీపీ ఎడ్జిలో బయటపడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇది టైట్ ఫైట్. ఓకే, పార్వతీపురంలో జోగారావు పోటీ చేస్తున్నారు వైసీపీ అభ్యర్థిగా, కూటమి అభ్యర్థిగా విజయ్ బోనాల పోటీ చేస్తున్నారు. సో 2019లో ఇక్కడ జోగారావు విజయం సాధించారు, 25,000 ఓట్ల మెజార్టీ దాదాపు. సో ఈసారి కూడా పార్వతీపురం ఓటర్లు విజ్ఞత కలిగిన వారు కాబట్టి సో వారు కూడా వైసీపీకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో పార్వతీపురం వైసీపీ గెలిచే అవకాశం ఎక్కువ ఉంది. శృంగవరపుకోట శ్రీనివాసరావు పోటీ చేస్తున్నారు కడుబండి వైసీపీ అభ్యర్థిగా, కూటమి అభ్యర్థిగా లలిత కుమారి పోటీ చేస్తున్నారు. ఇక్కడ గతంలో 2019లో శ్రీనివాసరావుకి 11,365 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఈసారి అదే కంటిన్యూ అవుతుందా, ఏమైనా చేంజ్ ఉంటుంది? సో ఎస్కోటలో వచ్చేసరికి సుమారు ఓవరాల్గా గత మెజారిటీ కంటే మరికొంత మెజారిటీ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఎస్కోటలో మాత్రం పూర్తి స్థాయిలో వైసీపీనే గెలుపుకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.
ఓకే. సో ఓవరాల్ చూసినట్లయితే మనకు విజయనగరం ఉన్నటువంటి సాలూరు ఒకటి ఉంది. ఓకే, సాలూరులో రాజన్న దొర, పీడికి రాజన్న రాజన్న దొర దొర. వైసీపీ కూటమి నుంచి సంధ్యారాణి పోటీ చేస్తున్నారు. సో గతంలో ఇదే సాలూరు నుంచి కొంత మేర ఫస్ట్ క్యాండిడేట్ని పెట్టారు, మళ్ళీ మార్చారు. సో మళ్ళీ స్టాండ్ బై అయ్యారు కాబట్టి సో ఇక్కడ కూడా సాలూరులో కూడా వైసీపీ గెలవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో పీడి రాజేంద్ర రెండోసారి మళ్ళీ విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే. సో ఓవరాల్గా మనకు విజయనగరం 9 నియోజకవర్గాలు మొత్తం మనకు. సో 8 వైసీపీకి, టీడీపీకి 1 సీట్ వచ్చే అవకాశం ఉంది. విజయనగరంలో ఎక్కువ వైసీపీ వైసీపీ గెలవబోతుంది. సో విశాఖపట్నం చూద్దాం. విశాఖపట్నం చాలా కీలక నియోజకవర్గం, ఈ నియోజకవర్గాలు ఉన్నటువంటి జిల్లా. సో చోడవరం కరణం ధర్మశ్రీ కూటమి అభ్యర్థిగా కేఎస్ఎన్ రాజు. మొన్న కరణం ధర్మశ్రీ చాలా భారీ మెజార్టీ, అంటే 28,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు. సో చోడవరంలో కరణం ధర్మశ్రీ అంటే మంచి స్పోక్స్ పర్సన్, నలుగురిని కలుపుపోయే స్వభావం ఉంది. సో ప్రతి ఒక్కరిని పలకరించే స్వభావం. సో ఓవరాల్గా తనకు ఉన్నటువంటి నోరే తన విజయానికి కారణమవుతుంది. సో గతం కంటే తక్కువ మెజారిటీతో, అంటే సుమారు ఒక 10 నుంచి 15,000 మధ్య ఓట్లతో మాత్రం చోడవరం వైసీపీ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. గాజువాక 2019లో పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేశాడు. సో ఈసారి గుడివాడ అమర్నాథ్ వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు, మంత్రి. కూటమి అభ్యర్థిగా పల్లా శ్రీనివాసరావు ఉన్నారు, టీడీపీ అభ్యర్థిగా. సో ఎలా ఉంటుంది ఇక్కడ? ఇక గుడివాడ అమర్నాథ్కు విషయంలో ఆయన గతంలో మా ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో పనిచేశారు. సో అనకాపల్లి ఆయన ఎమ్మెల్యే అయ్యారు. అక్కడ నుంచి తీసుకొచ్చి గాజువాకలు వేశారు. ఈసారి గాజువాక టైట్ ఫైట్. ఓకే. ఎడ్జి టీడీపీకి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎడ్జ్ అంటే టీడీపీ ఖాతాలో వేసుకోవడం. సో అక్కడ అమర్నాథ్ ఓడిపోతున్నాడు, మంత్రి 100% ఓడిపోతున్నాడు. ఓకే. ఇంకా ఏదన్నా గెలిస్తే మిరాకిల్, అక్కడ జగన్ గెలిచినట్టే, జగన్ వేవ్తో గెలిచినట్టే అంతే. సో మాడుగుల ఎర్ల అనురాధ ఉన్నారు వైసీపీ అభ్యర్థిగా, కూటమి అభ్యర్థిగా పైలా ప్రసాద్ ఉన్నారు. అంటే మాడుగులు వచ్చేసరికి గతంలో మనకు ఈ బూడిగల ముత్యాల రాజు చేంజ్ చేశారు. సో కాబట్టి మాడుగులో బండ సత్యనారాయణ. ఏదైనా సరే మాడుగులుగా టీడీపీకి అవకాశం ఎక్కువ ఉంటుంది. టైట్ ఫైట్, మాడుగులు టైట్ ఫైట్, కానీ ఎడ్జ్ మాత్రం టీడీపీకి అవకాశం ఉంటుంది. నర్సీపట్నం చింతకాల అయ్యన్న పాత్రుడు వైసీపీ నుంచి ఉమాశంకర్ గణేష్, మీకు తెలుసు, మీకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి. ఎవరు గెలుస్తారు ఈసారి? నర్సీపట్నం. సో నర్సీపట్నం వచ్చేసరికి టైట్ ఫైట్, అతి కష్టం మీద వైసీపీ బయటపడచ్చు. అక్కడ కష్టం మీద ఉమాశంకర్ గణేష్ ఎడ్జ్లో బయటపడతాడు. ఏంటి ఇప్పుడు అయ్యన్న పాత్రుడు ఓడిపోతాడా? ఓడిపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సరే చూద్దాం, ఏదైనా టైట్ ఫైట్. గతంలో చాలా మంచి మెజార్టీ వచ్చింది, దాదాపు 23,000 ఓట్లు వచ్చాయి ఆయనకి. సో పాడేరు విశ్వరూప్ రాజు పోటీ చేస్తున్నారు వైసీపీ అభ్యర్థిగా, కూటమి అభ్యర్థిగా వెంకట రమేష్ నాయుడు పోటీ చేస్తున్నారు. సో 2019లో కొత్తపల్లి భాగ్యలక్ష్మి ఇక్కడ పోటీ చేశారు వైసీపీ అభ్యర్థికి. ఇప్పుడు చేంజ్ చేసి విశ్వేశ్వరరాజుకి ఇక్కడ అవకాశం ఇచ్చారు. ఇక్కడ ఎలా ఉంటుంది పాడేరు? సో పాడేరు పూర్తి స్థాయిలో స్వల్ప మెజారిటీతో వైసీపీ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే, అందులోకి ఎలాంటి సందేహం లేదు. ఓకే. సో పాడేరు టికెట్ గోస్ టు వైసీపీ. ఓకే, ఎలాంటి సందేహం లేదు. పాయకరావుపేట టీడీపీ నుంచి వంగలపూడి అనిత, వైసీపీ నుంచి కంపాల జోగులు. ఏంటి? సో ఇక్కడ పాయకరావుపేట అనిత, సో మా శిష్యురాలు. మీ శిష్యురాలు? 100%. ఎందుకంటే ఆమె ఎలక్షన్కి వచ్చే ముందు రోజు విశాఖపట్నంలో కలిసి నేను రాజకీయాలకు రావాలనుకుంటున్నాను, నన్ను ఏం చేయమంటారంటే ఒక సూచన సలహా ఇచ్చాం. దాని ప్రకారం 2000 గెలిచింది. సో రెండోసారి పార్టీ చేంజ్ అయింది. సో ఆ సమయంలో కొంత అవినీతి మరకలు, కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పుడు అయితే కంబాల జోగులు ఒక క్లిస్టర్ అండ్ క్లియర్గా ఉండే వ్యక్తిత్వం. సో పాయకారావుపై టైట్ ఫైట్ అయినప్పటికీ మా శిష్యురాలు గెలవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అనిత గెలుస్తుంది పాయకరావుపేటలో. నా శిష్యురాలు గెలుస్తుంది. మీ శిష్యురాలు గెలుస్తుంది. ఓకే. సో పెందుర్తి ఇక్కడ మీ ఫ్రెండ్ కూడా ఆదిప్ రాజు, ఆయన శిష్యుడే. అదే వైసీపీ నుంచి ఆదిప్ రాజు ఉన్నాడు. ఇక్కడ కూటమి నుంచి పంచకర్ల రమేష్ జనసేన పార్టీ పోటీ చేస్తుంది. ఇక్కడ ఎలా ఉంటుంది? ఇక్కడ సో ఇక్కడ వ్యూహాత్మకమైనటువంటి సెగ్మెంట్ అది. బండారు సత్యనారాయణకు అక్కడ ఓట్ బ్యాంక్ ఉంది. దాంతోపాటు అక్కడ గండి బాబ్జీ ఒక వర్గం. రెండోది ఈ ఏవైతే వైసీపీ ఆస్పిరెంట్ ఉన్నాడో ఆదీప్కి, ఆదీప్ వాళ్ళ ఫ్యామిలీ
వైఫ్ బ్యాక్గ్రౌండ్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, పక్కన ఉన్నటువంటి నియోజకవర్గం. సో ప్రస్తుత గతం కంటే కూడా మెరుగైన ఫలితాలు వస్తున్నాయి. అతి తక్కువ మెజారిటీతో అయినా సరే అక్కడ ఆదీప్ గెలవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ ఆదీప్ గెలుస్తారు, 100% గెలుస్తారు. సో విశాఖపట్నం వెస్ట్ అడారి ఆనంద్ కూటమి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. గన్నబాబు కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఎలా ఉంటుంది ఇక్కడ? సో వైజాగ్ వెస్ట్ టీడీపీ గెలవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. గన్నబాబు గెలుస్తున్నాడు ఇక్కడ 100%. ఓకే. విశాఖపట్నం తూర్పు ఎంవివి సత్యనారాయణ, ఒక పక్క వెలగపూడి రామకృష్ణబాబు, వీళ్ళిద్దరూ ఆయన ఎంపీగా ఉండి ఇప్పుడు వైజాగ్ ఈస్ట్. ఓకే. విశాఖపట్నం తూర్పు. ఓకే. ఎవరెవరు? ఎంవివి సత్యనారాయణ, రామకృష్ణబాబు, వెలగపూడి. ఓకే. సో వైజాగ్ ఈస్ట్ టైట్ ఫైట్ ఎడ్జ్లో కూటమికి వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంది. ఓకే, అది కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఇంకా అది విశాఖపట్నం నార్త్ కేకే రాజు వైసీపీ నుంచి, విష్ణుకుమార్ రాజు బీజేపీ అభ్యర్థి. అక్కడ పూర్తి స్థాయిలో వైసీపీకి అక్కడ అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే ఇక్కడ కేకే రాజు గెలుస్తారు. సో బీజేపీ సీట్లన్నీ వైసీపీ గెలిచే అవకాశం ఉంటుంది. విశాఖపట్నం సౌత్ వాసుపల్లి గణేష్, ఇక్కడ కూటమి అభ్యర్థి జనసేన అభ్యర్థి పోటీ చేస్తున్నారు. సో 100% వైజాగ్ సౌత్ వైసీపీకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వైసీపీ గెలుస్తుంది ఇక్కడ. అంటే వాసుపల్లి గణేష్ మళ్ళీ గెలుస్తున్నారు. యలమంచిలి కన్నా బాబురాజు వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు. ఇక్కడ కూటమి అభ్యర్థిగా సుందరపు విజయ్ కుమార్ ఉన్నారు. ఎలా ఉంటుంది? సో ఇక్కడ యలమంచిలి వచ్చేసరికి అది టీడీపీ కూటమికే వెళుతుంది. సో సుందరపు విజయ్ కుమార్ గెలుస్తారు ఇక్కడ. అదే అంటే జనసేనకి ఒక సీట్ వేసుకోవచ్చు. అనకాపల్లి మాసాల భరత్ కుమార్ వైసీపీ అభ్యర్థిగా ఉన్నాడు. కూటమి అభ్యర్థిగా కొనతాల రామకృష్ణ. అంటే ఇక్కడ జనసేన పార్టీ పోటీ చేస్తుంది. సో పూర్తి స్థాయిలో అనకాపల్లి వైసీపీకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే ఇక్కడ భరత్ కుమార్ పోటీ చేస్తాడు. వాట్ మేబీ అనకాపల్లిలో చేసినటువంటి అమర్నాథ్ గారు చేసినటువంటి పనిని ప్రక్షాళన చేసుకుని దాన్ని మళ్ళీ స్టీమ్లో తీసుకొచ్చాడు కాబట్టి కొనతాల రామకృష్ణ వ్యక్తి కాంగ్రెస్ టీడీపీ రకరకాల మారుతుంటాడు. సో అతను స్టెబిలిటీ ఉన్నటువంటి నాయకుడు కాదు. సో కాబట్టి అనకాపల్లికి వైసీపీకి అవకాశం ఎక్కువ ఉంటుంది. అరకు రేగం ముత్యంలింగయ్య ఒకటి కూటమి ఇక్కడ బీజేపీ పోటీ చేసింది. పాంగి రాజారావు. సో పూర్తి స్థాయిలో అరకు స్థానికుడైనటువంటి వైసీపీ అభ్యర్థి గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. అక్కడ మెజారిటీ కూడా కాస్త భారీగానే ఉంటుంది, అందుకు ఎలాంటి సందేహం లేదు. సో భీమిలి అవంతి శ్రీనివాసు, ఇక్కడ గంటా శ్రీనివాసరావు. ఎలా ఉంటుంది? సో గంటా శ్రీనివాసరావుకి అంటే వ్యక్తిగతంగా మంచి మిత్రుడు. సో ఆయన జాతకం నేను తరచుగా ఆయన వైసీపీ మన ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పటి నుంచి తరచుగా ఫోన్లో మాట్లాడుకుంటూ నువ్వు ఇలా ఉండు అలా ఉండి ఇద్దరం ఒకచోట పనిచేసాం. గంటా శ్రీనివాసరావు గారు నేను విశాఖపట్నంలో నెల్లూరు మెస్ అని ఇప్పటికి ఉంది, నెల్లూరు మెస్లో పనిచేసాం. ఆయన నాది డే డ్యూటీ, ఆయన నైట్ డ్యూటీ. సో అప్పటి నుంచి పరిచయం. సో కాబట్టి అయినప్పటికీ ఎక్కడైనా ఒకటి అక్కడ కాదు కాబట్టి సో భీమిలో టైట్ ఫైట్ గట్టి వస్తుంది. ఎడ్జ్లో ఎవరు గెలిచినా కూడా 500 నుంచి 1500 ఓట్ల మధ్య ఉంటుంది, బయటపడే అవకాశం ఉంది. అవకాశం టీడీపీకి అవకాశం ఉంటుంది. అంటే గంటా శ్రీనివాసరావు గెలిచేందుకు అవకాశం ఉంటుంది భీమిలి. సో ఓవరాల్గా మనకు 15 స్థానాల్లో 6 నుంచి 7 విశాఖపట్నం వైసీపీ, మిగిలిన టీడీపీ అకౌంట్లకి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఈస్ట్ గోదావరిలో ఫస్ట్ తుని దాల్శెట్టి రాజా ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు. ఇక్కడ నుంచి యనమల రామకృష్ణుడు కూతురు యనమల దివ్య పోటీ చేస్తుంది. సో ఇక్కడ రాజాకి 2019లో 24,000కు పైగా ఓట్లు వచ్చాయి. ఎలా? సో దాడిశెట్టి రామలింగేశ్వరరావు అలియాస్ రాజా. సో ఈయన రోడ్లు భవనాల శాఖ మంత్రి. అనూహ్యంగా ఎలక్షన్ టైంలో యనమల కృష్ణుడు పార్టీ మారడం. సో యనమల రామకృష్ణ అనేవాడు సమాజంలో తనకు తప్ప తను ఎవరికి సహాయం చేసినవాడు కాదు. ఎందుకంటే పన్ను పీకించుకోవడానికే 10 లక్షలు ఖర్చు పెట్టినవాడు సమాజానికి ఏం చేస్తాడు చెప్పండి. సో కొంత ఇక్కడ యనమల రామకృష్ణుడి యొక్క మీద ఉన్నటువంటి వ్యతిరేకత తప్పనిసరిగా టీడీపీ మీద ప్రభావం చూపుతుంది. అది సొంతంగా బయటకు వచ్చిన తెలుసుకోవాలి కదా. సో ఓవరాల్గా ఏంటంటే దాడిశెట్టి రాజా అలియాస్ రామలింగేశ్వరరావు గారు తునిలో వైసీపీ నుంచి మరలా తక్కువ మెజారిటీతోనే బయటపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. గెలుస్తాడు. ఓకే, రాజా గెలుస్తున్నారు.
అమలాపురం పినిపి విశ్వరూప్ ఆయన కూడా మంత్రిగా ఉన్నారు. నెక్స్ట్ కూటమి నుంచి ఆనందరావు ఉన్నారు. సో విశ్వరూప్కి 2019లో 25,000 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఈసారి కూడా అమలాపురం నుంచి పినిపే విశ్వరూప్ 10 నుంచి 15,000 ఓట్ల మెజారిటీతో తిరిగి మరలా గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇది వైసీపీ అకౌంట్లోకి వెళ్తుంది. సో అనపర్తి వైసీపీ నుంచి సూర్యనారాయణ రెడ్డి, ఇక కూటమి నుంచి శివకృష్ణరాజు, ఇక్కడ బీజేపీ అభ్యర్థి పోటీ చేస్తున్నాడు అనపర్తి. దీని మీద చాలా ఇష్యూ నడిచింది. సో కాబట్టి అనపర్తి డాక్టర్ ఆయన డాక్టర్. సో మరలా వైద్యుడికే పట్టం కడతారా? పట్టం కట్టే అవకాశం ఉంది. అనపర్తి వైసీపీ అకౌంట్లోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. జగ్గంపేట వైసీపీ నుంచి తోట నరసింహం, కూటమి నుంచి జ్యోతుల నెహ్రూ. సో జగ్గంపేట తోట నరసింహం మా పూర్వపు వంశపు శిష్యుడు. తోటవారి వంశానికి నేను 15 తరాల నుంచి గురువులం మేము. అయినప్పటికీ తోట నరసింహం ప్లస్ ఇక్కడ జ్యోతుల నెహ్రూ టైట్ ఫైట్ ఉంటుంది. ఎడ్జ్లో జగ్గంపేట టీడీపీ కైవసం చేస్తున్న అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో కూటమికి వెళ్ళే అవకాశం ఉంటుంది. కష్టపడాలి అది. కాకినాడ సిటీ ద్వారంపూడి చంద్రశేఖర్, ఇక్కడ వనమాడి వెంకటేశ్వరరావు. సో కాకినాడ సిటీ ద్వారంపూడి చంద్రశేఖర్ గెలవడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మెజారిటీ తగ్గిన గతం కంటే. సో కాకినాడ సిటీ వైసీపీకి వెళుతుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. కాకినాడ రూరల్ కన్నబాబు మాజీ మంత్రి, ఇప్పుడు జనసేన నుంచి పంత నానాజీ పోటీ చేస్తున్నారు జనసేన అభ్యర్థిగా. సో ఇక్కడ కన్నబాబు అనేది ఒక సీనియర్ జర్నలిస్ట్, దాంతోపాటు వివాదాస్పదుడు కాదు, స్పోక్స్ పర్సన్, అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి. సో ఈ నానాజీ గురించి లాస్ట్లో అభ్యర్థుల మార్పులు చేర్పులు తెచ్చి కాస్త చివరి గందరగోళంగా ఉంది. కాబట్టి కాకినాడలో ఉన్న రూరల్ వైపు పూర్తి స్థాయిలో వైసీపీకి అవకాశం ఎక్కువ ఉంటుంది. వైసీపీకే ఉంటుంది, కన్నబాబుకే ఉంటుంది. కన్నబాబు అవకాశం ఉంటుంది. ఓకే, చూడాలి మరి అక్కడ ఎలా చేంజ్ అవుతుందో. కొత్తపేట చిల్ల జగ్గిరెడ్డి వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు, బండారు సత్యానందరావు కూటమి అభ్యర్థిగా ఉన్నారు. ఎలా ఉంటుంది? సో కొత్తపేట అయితే టీడీపీకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే, గతంలో కూడా చాలా తక్కువ మెజార్టీతో గెలిచాడు. సో మళ్ళీ ఈసారి కూడా టీడీపీకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఏదన్నా మిరాకల్ జరిగితే జగన్ గెలిచినట్టే అక్కడ. ఓకే, సో మండపేటలో తోట త్రిమూర్తులు వైసీపీ నుంచి, కూటమి నుంచి వేగుల జోగేశ్వరరావు ఉన్నారు. ఎలా ఉంటుంది? సో త్రిమూర్తులు అనేటువంటి వ్యక్తి కాపు కమ్యూనిటీలో ఒక ఐకాన్. అవును. ఆయన మనస్తత్వం ఏంటంటే తన కాపు ఏ పార్టీలో ఉన్నా ఏ ఇబ్బంది వచ్చినా ఆ క్షణంలో అక్కడ సమస్యను ఒకసారి తప్పితే క్యాష్ చూడు, అది ఎవరైనా సరే. సో కొంత మండపేటలో ఈసారి ఇప్పటివరకు దానికి తెలుగుదేశం కంచుకోటగా ఉన్నటువంటి మండపేటలో ఇప్పుడు కూడా కాంగ్రెస్ కానీ వైసీపీ గెలవాలి. సో ద ఫస్ట్ టైం చరిత్ర తిరరాసేటువంటి చరిత్రకారులు ఎవరు ఉన్నారంటే తోట త్రిమూర్తులు. ఈ మండపేటలో వైసీపీ గెలవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ముమ్మిడివరం వెంకట సతీష్ కుమార్, కూటమి నుంచి దాట్ల సుబ్బారావు. సో ముమ్మిడివరం అతి తక్కువ మెజారిటీతో టీడీపీ బయటపడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే, సుబ్బరాజు గెలుస్తారా కూటమి నుంచి? కూటమి నుంచి పొన్నాడు సతీష్ ఓడిపోతాడు అతి తక్కువ మెజారిటీతో. ఓకే, అంటే ఇప్పుడు ఇది తక్కువ అనే దాన్ని మనం ఇస్తామంటే బిలో 2000 ఓట్స్. సో అక్కడ కష్టపడితే మార్పులు జరగచ్చు. సో ఇప్పటికిప్పుడు ఈరోజు పోల్ కూడా వచ్చే ఫలితాలు ఇవి. పి గన్నవరం విప్పర్తి వేణుగోపాల్ వైసీపీ నుంచి, జనసేన నుంచి గిడ్డి సత్యనారాయణ పోటీ చేస్తారు. సో పూర్తి స్థాయిలో విప్పర్తి వేణుగోపాల్ పి గన్నవరం నుంచి గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. అక్కడ చాలా సమస్యాత్మకమైన క్యాండిడేట్లు. గతంలో మహాసేన రాజేష్ సీట్ ఇవ్వడం, ఆ తర్వాత చేంజ్ చేయడం, దాని టీడీపీలో నుంచి వ్యతిరేకం రావడం, ఆ క్యాండిడేట్కి మళ్ళీ జనసేన వాళ్ళు మద్దతు ఇవ్వడం, తిరిగి అతను మార్చి మళ్ళీ జనసేన ఇవ్వడం. సో అక్కడ టోటల్ క్లమ్జీగా ఉంది. కాబట్టి ఇతను జడ్పీ చైర్మన్ తిప్పర్తి వేణుగోపాల్. సో అతనికి పదవిలో ఉండగానే ఇంకా 3 years ఉండగానే మార్చి పెట్టారు. సో ఓవరాల్గా పి గన్నవరం వైసీపీకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. పెద్దాపురం దొరబాబు వైసీపీ నుంచి ఉన్నారు, చినరాజప్ప మాజీ హోంమంత్రి, ఆయన కూటమి అభ్యర్థిగా ఉన్నారు. సో గతంలో అక్కడ పెద్దాపురం చినరాజప్ప గెలిచారు. సో ఈసారి కూడా పెద్దాపురం చినరాజప్ప గారు గెలవడానికి అవకాశాలు అతి తక్కువ మెజారిటీతోనే గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఓకే, సో టైట్ ఫైట్ అది. ఓకే, పిఠాపురం వంగా గీత, ఇటు జనసేన నుంచి పవన్ కళ్యాణ్. సరే, పాడిందే పాటరా పాచిపడ దాసురామ చదువునే ఉన్నాం. సుమారు 10,000 ఓట్ల మెజారిటీతో అక్కడ వంగా గీత. మీరు తప్పితే ఇంకెవరు చెప్పట్లేదండి వంగా గీత గెలుస్తారని. చూద్దాం. నాకేమీ ఆమె నాకు మేనత్యం కాదు, సరే ఎవరు మేనలుడు కాదు.
ఇక్కడ పవన్ కళ్యాణ్ అంతా ఆ రేంజ్లో వాళ్ళ ఫ్యామిలీ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి లోకల్ క్యాడర్ కానివ్వండి, అసలు విపరీతంగా అక్కడ ప్రచారం చేస్తున్నారు. కానీ మీరు అక్కడ అంటే ఎవరి కోసం చేస్తున్నారు? మన ఇంటి పని కోసం చేస్తున్నారు, వాళ్ళ పార్టీ కోసం చేస్తున్నారు. ఎవరికైనా పార్టీ కోసం వాట్ బేబీ నన్ను అడిగారు, నేను చెప్పాను పిఠాపూర్లో వంగాగీత గెలుస్తుంది, 10,000 ఓట్లు మెజారిటీ గెలుస్తుంది, వంగాగీత గెలుస్తుంది 100%. పిఠాపూర్లో పవన్ కళ్యాణ్ ఓడిపోతున్నాడు, అది కూడా చెప్పేస్తాను చేత. చెప్పండి. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఓడిపోతున్నాడు. ఈ వీడియో ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత జాగ్రత్తగా తీసి కాపీ చేసి ఏసీ బాక్సులో పెట్టి ఐసీయూలో పెట్టండి, తీసుకుని పవన్ కళ్యాణ్ గారి మెజారిటీని. సరే చూస్తా అది కూడా. సో పత్తిపాడు వరపుల సుబ్బారావు వైసీపీ నుంచి, కూటమి నుంచి వరపుల సత్యప్రభ పత్తిపాడు. సో అక్కడ క్యాండిడేట్ను మరి డిసైడ్ చేయడం కొద్దిగా జగన్మోహన్ రెడ్డి అక్కడ ఎందుకో కొద్దిగా రాంగ్ స్టెప్ వేశారో అనిపించింది. సో పత్తిపాడు కొంతమేర టీడీపీకి ఎడ్జ్ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే, అది. ఇక్కడ రాజమండ్రి సిటీ మార్గాని భరత్ వైసీపీ నుంచి, ఆదిరెడ్డి వాసు కూటమి నుంచి ఉన్నారు. ఇది చేంజ్ ఓవర్ సీట్, వాళ్ళటు వీళ్ళిటు వచ్చారు. రాజమండ్రి సిటీ, సో మార్గాని భరత్ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. భరత్ గెలుస్తాడు సిటీలో. వాసు గెలవడా 2019లో ఆయనకి భారీ మెజార్టీ వచ్చింది, ఇక్కడ 30,000. రాజమండ్రి రూరల్, రాజమండ్రి రూరల్ టైట్ ఫైట్ అండి, ఎందుకంటే అక్కడ వేణుగోపాల్, బుచ్చే చౌదరి. సో అది టైట్ ఫైట్. అవకాశం వేణుగోపాల్కి ఎడ్జ్లో అవకాశం ఉంది. ఓకే, భారీ అంటే అంటే అక్కడ ఏంటంటే ఒకటే మిరాకిల్, అక్కడ పనిచేసినటువంటి జనసేన క్యాండిడేట్ మార్చి నిడదలు తీసుకొచ్చారు. ఆ ఇంపాక్ట్ ఏదన్నా ఆ కమ్యూనిటీలో పడింది అనుకుంటే వేణుగోపాల్ గెలుస్తాడు. ఓకే, లేదు పడలేదు కూటమి ప్రభావం ఉందనుకుంటే అక్కడ ఆయన గెలుస్తారు. ఏదైనప్పటికీ టైట్ ఫైట్ అది. ఓకే, సో ఏదైనా సరే వేణుగోపాల్కి ఛాన్స్ అనేటువంటిది అది తక్కువగా ఉందని చెప్పొచ్చు. ఓకే. సో రాజానగరం జక్కంపూడి రాజా వైసీపీ నుంచి, బత్తుల బలరామకృష్ణ. సో 100% జక్కంపూడి రాజా వైసీపీ అభ్యర్థిగా అక్కడ మరొకసారి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే, ఎటువంటి మార్పు లేదు. చాలా మెజార్టీ వచ్చింది 2019. సో రామచంద్రాపురం పెళ్లి సూర్యప్రకాష్ కూటమి నుంచి, వాసంశెట్టి సుభాష్. సో రామచంద్రాపురం పూర్తి స్థాయిలో మళ్ళీ అక్కడ ఎమ్మెల్సీనే ఎంపీగా కొడుకు ఆయన, పిల్లి సుభాష్ చంద్రబోస్ కొడుకు కుమారుడు. సో రామచంద్రాపురంలో వైసీపీ గెలవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. రంపచోడవరం నాగులాపల్లి ధనలక్ష్మి వైసీపీ నుంచి, అలాగే మిరియాల శిరీష కూటమి నుంచి ఉన్నారు. సో 100% రంపచోడవరం వైసీపీ గెలవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, అది వైసీపీ నుంచి. ఇక రాజోల్ గొల్లపల్లి సూర్యారావు వైసీపీ నుంచి, ఇక దేవా వరప్రసాద్ జనసేన నుంచి. సో అక్కడ రాజోలు టైట్ ఫైట్, జనసేన కూడా కాదు, టైట్ ఫైట్. సో అవకాశం జనసేనకే వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. టఫ్ ఫైట్, కానీ జనసేన ఎడ్జ్లో వెళ్ళే అవకాశం, కూటమి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఓకే, మొత్తం ఎలా ఉంది ఈస్ట్? సో ఓవరాల్గా ఏంటంటే ఉమ్మడి తూర్పు జిల్లాలో మొత్తం 19 సీట్లు ఉన్నాయి. 19లో 7 నుంచి 8 వైసీపీకి, మిగిలిన స్థానాలు కూటమికి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే, అంటే 10 వరకు కూటమికి గెలిచే అవకాశం ఉంది. సో వెస్ట్ గోదావరి చారి గారు గోపాలపురం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం, ప్రస్తుతం హోంమంత్రి తానేటి వనిత అక్కడ మళ్ళీ తిరిగి పోటీ చేస్తున్నారు. ఇక్కడ కూటమి అభ్యర్థిగా వెంకటరాజు మద్దిపాటి. గోపాలపురంలో తానేటి వనిత కొత్త నియోజకవర్గం, ప్లస్ గతంలో వారి మేనమామ బంధువు ఆయన టీడీపీలో రామారావు గారు పనిచేశారు మినిస్టర్గా. సో కొత్త ప్రభావం. ఈసారి గోపాలపురంలో మినిస్టర్స్లో అతి తక్కువ మెజారిటీతో గెలిచేటువంటి వాళ్ళలో తానేటి వనిత. సో ఇక్కడ విజయ అవకాశాలు ఎడ్జిలో ఉన్నాయి, అంత ఈజీ అయితే కాదు. అయినప్పుడు కూడా గోపాలపురంలో తానేటి వనిత గెలుపుకి అతి తక్కువ మెజారిటీతో గెలిచే అవకాశం అయితే ఉంది. ఓకే, కొవ్వూరు తలారి వెంకట్రావు కూటమి నుంచి, వెంకటేశ్వరరావు ముప్పిడి. సో అక్కడ కోవూరు వైసీపీకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో నరసాపురం ప్రసాదరాజు ఇక్కడ ఉన్నారు, కూటమి అభ్యర్థిగా బొమ్మిడి నాయకర్ పోటీ చేస్తున్నారు. సో ఇక్కడ ప్రసాదరాజు గారు గత 5 తరాల నుంచి కూడా, అంటే 5 సార్లు ఆయన నరసాపురంలో ఆయన ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు, చీఫ్ విప్గా కూడా ఉన్నాడు మనకు. సో ఈసారి అక్కడ జనసేన ప్రభావం కొంత ఎక్కువ ఉన్నప్పటికి కూడాను స్వల్ప మెజారిటీతో, నరసాపురంలో స్వల్ప మెజారిటీతో బయటపడటానికి అవకాశాలు ఉన్నాయి. అక్కడ ఏదైనా కూటమి బలంగా పడితే మాత్రం భారీ మీద ఓడిపోతాడు. ఓకే, ఇంకే భారీ మెజారిటీ బొమ్మిడి నాయకర్ గెలిచినట్టే. అంటే టు బి ఫ్రాంక్ చెప్పాలంటే నేను ఆయనతో పాటు తిరిగాను కొన్ని నరసాపురం మండలంలో నియోజకవర్గంలో
ఒక ఆయనకి వ్యతిరేకంగా ఉన్నటువంటి మండలం ఒక మొగల్తూరు మండలం. ఓకే. సో అది చిరంజీవి గారి ప్రాంతం అది. సో ఆయనతో తిరిగినప్పుడు నేను 5 సార్లు నుంచి ముఖ్యమంత్రిగా నేను 5 సార్లుగా నేను ఎమ్మెల్యే అవుతున్నానండి. చూశారు కదా, వీళ్ళని కూడా వాళ్ళు స్పందించడం ఎలా ఉంటుంది, ఇలాగే ఉంటుంది రాజకీయం అంటే, ఇంత కష్టపడుతున్నాం, అన్ని పథకాలు అందుతున్నాయి అయినా కొత్త మాట్లాడారు. అయినప్పటికీ కూడా అక్కడ జనసేన ప్రభావం అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ సో ఏదో కొంత ఉంటుంది కాబట్టి అక్కడ జనసేనకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నిడదవోలు గెడ్డం శ్రీనివాస నాయుడు అలాగే కందుల దుర్గేష్ ఇందాక మనం మాట్లాడుకున్నాం, ఆయన అటు నుంచి షిఫ్ట్ చేశారు. సో ఇక్కడ నడదవాళ్ళు పూర్తి స్థాయిలో వైసీపీకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి, ఎడ్జిలో బయటపడతారు. శ్రీనివాస నాయుడు ఎడ్జిలో బయటపడతాడు. పాలకొల్లు ఓకే, టీడీపీ కంచుకోట నిమ్మల రామానాయుడు ఇక్కడ కూటమి నుంచి శ్రీహరి గోపాలరావు పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి. అంటే ఇక్కడ అతను బీసీ క్యాండిడేట్, సో గౌడ కమ్యూనిటీ సంబంధించిన వ్యక్తి. సో ఇటువంటి విమర్శ అతని మీద లేవు. సో ఇతను డ్రామా నాయుడు అని, దాంతోపాటు వసూలు చేస్తాడని, కొంత ఫైనాన్షియల్గా మంచి క్రైసిస్లో ఉన్నాడు, ఇబ్బందుల్లో ఉన్నాడు. అయితే ఇక్కడ పాలకొల్లు ప్రాంతంలో ఈసారి చేంజ్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. సో కొంతమేర ఎంతసేపు ఓసీలకైనా బీసీలకి అనేటువంటి ఆలోచన వచ్చింది కాబట్టి అక్కడ పాలకొల్లులో టీడీపీ ఓడిపోయింది, అది తక్కువ మెజారిటీతో ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి. అక్కడ వైసీపీకి ఎడ్జిలో గెలిచే అవకాశం, 1000 నుంచి 1500 ఓట్లతో గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే. సో పోలవరం తెల్లం రాజ్యలక్ష్మి వైసీపీ నుంచి, జనసేన నుంచి చిర్రి బాలరాజు పోటీ చేస్తున్నాడు. సో పోలవరం పూర్తి స్థాయిలో వైసీపీ కంచుకోట, అందులో ఎలాంటి మార్పు లేదు. తప్పనిసరిగా ఇక్కడ పోలవరం వైసీపీ గెలవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. తాడేపల్లిగూడెం కొట్టు సత్యనారాయణ మంత్రి, బొలిశెట్టి శ్రీనివాస్ జనసేన సీనియర్ లీడర్ ఆయన. సో ఇక్కడ తాడేపల్లిగూడెంలో ఎండోమెంట్ మినిస్టర్ అంటే సహజంగా మన చరిత్ర చూసినట్లయితే ఎండోమెంట్ మినిస్టర్గా పనిచేసిన రెండోసారి గెలిచిన సందర్భాలు ఎక్కడ లేవు. రెండోది కొట్టు సత్యనారాయణ గారి మీద పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉంది, వారి డిపార్ట్మెంట్లో వ్యతిరేకత ఉంది. 2013లో పోస్టింగ్ అయిన వాళ్ళకి అటువంటి జూనియర్ అసిస్టెంట్లకి సీనియర్ అసిస్టెంట్లకి ఒక చిన్న మెసేజ్ల రూపంలో వాళ్ళకి ఈవోలుగా ప్రమోషన్లు ఇచ్చారు. 2013లో ఇచ్చిన వాళ్ళకి అవ్వలేదు. 2018లో పోస్టింగ్ ఇచ్చి సీనియర్ ఇచ్చిన వాళ్ళకి ఈవో పోస్టులు ఇచ్చుకున్నారు. సో అది కొద్ది అంతర్గతంగా కొంత వారి దాంట్లోనే వ్యతిరేకత ఉంది. సో ఓవరాల్గా ఏంటంటే తాడేపల్లిగూడెంలో జనసేన ఈసారి జెండా బాతబోతుంది. సో భారీ మెజారిటీతో అక్కడ జనసేన గెలుస్తుంది. ఓకే. తణుకు కారుమూరి నాగేశ్వరరావు ప్రస్తుతం మంత్రి, అరిమిల్లి రాధాకృష్ణ కూటమి. సో కాస్త ఇక్కడ వైసీపీకి ఎదురీతనే చెప్పాలి. కాకపోతే అంటే అక్కడ గతంలో జనసేనకి ఇస్తానని చెప్పి అన్నారు, అక్కడ టీడీపీకి వచ్చింది. సో అతి కష్టం మీద కారుమూరి నాగేశ్వరరావు గారు బయటపడడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. బయటపడతాడు, అతి తక్కువ మెజారిటీతో బయటపడతాడు. ఉండి రఘురామకృష్ణరాజు, ఇక్కడ పివిఎల్ నరసింహరాజు. ఇక్కడ గతంలో ఒక ఆయనకేమో ముందు సీట్ ఇస్తానని చెప్పి ప్రకటించి ఆయన సీట్ ఇవ్వకపోవడం, ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేయడం, లేదు ఇంకో ఆయన రఘురామకృష్ణరాజు త్యాగం కోసం ఇంకో ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇవ్వడం. ఓవరాల్ చెప్పాలంటే ఆ ఇద్దరు రాజులు రఘురామకృష్ణరాజుని ఓడిస్తున్నారు, ఇద్దరు కలిసి వాడు ఓడిస్తున్నాడు. సో ఇక్కడ ఉండిలో వైసీపీకి ఎడ్జిలో బయటపడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఉంగుటూరు ఉప్పాల శ్రీనివాసరావు వైసీపీ నుంచి, ఇక్కడ కూటమి నుంచి ధర్మరాజు, ఇక్కడ జనసేన పార్టీ పోటీ చేస్తుంది. సో పూర్తి స్థాయిలో ఉంగుటూరు వైసీపీకి ఎడ్జిలో అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, అందులో ఎలాంటి సందేహం లేదు. పూర్తి స్థాయిలో ఉంగుటూరులో వైసీపీ గెలుపుకు అవకాశాలు ఛాన్స్ ఎక్కువ ఉంది. ఆచంట శ్రీరంగనాథరాజు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నాడు, ఇక్కడ పితాని సత్యనారాయణ కూటమి నుంచి పోటీ చేస్తున్నాడు. సో ఇక్కడ శ్రీరంగనాథ్ గారి యొక్క మైండ్ సెట్, పితాని గారి మైండ్ సెట్లు డిఫరెంట్ ఆలోచనలు ఉంటాయి. సో ఎంతైనా క్షత్రియుడే, బీసీగానే ఉండే స్వభావాలు ఉన్నాయి. సో ఇక్కడ ఆ సెంటర్లో టైట్ ఫైట్, అవకాశం అయితే టీడీపీకి అవకాశం ఎక్కువ ఉంది. ఓకే. భీమవరం గ్రంథి శ్రీనివాసరావు, ఇక్కడ జనసేన నుంచి పులిపర్తి ఆంజనేయులు, ఆయన టీడీపీ అభ్యర్థి. పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి గ్రంథి శ్రీనివాస్. మళ్ళీ పూర్తి మెజారిటీతో గంధి శ్రీనివాస్ అక్కడ గెలిచే అవకాశాలు, ఈసారి గంధి శ్రీనివాస్ మినిస్టర్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ నుంచి గెలిస్తే ఈసారి మినిస్టర్ అవుతాడు గంధి శ్రీనివాసరావు. ఓకే. చింతలపూడి ఖమ్మం విజయరాజు వైసీపీ నుంచి, ఇక్కడ కూటమి నుంచి సొంగ రోషన్. సో ఒక చింతలపూడి పూర్తి స్థాయిలో గతంలో వైసీపీ గెలిచిన ప్రాంతం, ఈసారి టైట్ ఫైట్, అతి తక్కువ మెజారిటీతో టీడీపీ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దెందులూరు వైసీపీ నుంచి అబ్బాయి చౌదరి, ఇటు నుంచి చింతమనేని. పూర్తి స్థాయిలో దెందులూరు అబ్బాయి చౌదరి గెలవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అబ్బాయి చౌదరి గెలిచేస్తాడు. ఏలూరు
అలా నాని ఇటు కూటమి నుంచి బడేటి రాధాకృష్ణ. సో ఇక్కడ బడేటి బుజ్జి, మ్మ్. బడేటి బుజ్జికి సింపతి ఫ్యాక్టర్. మ్మ్. ఆయన 2014 ఎలక్షన్ తర్వాత చనిపోయినాడు. మ్మ్. ఆ తర్వాత అక్కడ లేరు. కాకపోతే ఇక్కడ ఆళ్ళనాని కలిసి వచ్చిన అవకాశం ఏంటంటే అక్కడ ఉండేటువంటి వైశ్య కమ్యూనిటీ ఒకటి, అంబికా కృష్ణ కూడా ఆయన ఈ మధ్య స్టేట్మెంట్ ఇచ్చాడు. తర్వాత కోటకు విద్యాధరరావు గారికి సంబంధించినటువంటి కమ్యూనిటీ అంతా. ఏదైనా ఏలూరు టైట్ ఫైట్, కొంత కూటమికి అవకాశం ఎక్కువ ఉంది. ఓకే. సో ఆళ్ళని కష్టపడాల్సిన పరిస్థితి ఉంది ఇక్కడ ఎదురైతే. కృష్ణా జిల్లా సో ఓవరాల్ చూసినట్లయితే మనకు 15 నియోజకవర్గాల్లో 6 నుంచి 7 స్థానాలు వైసీపీకి, 8 స్థానాలు కూటమికి. ఇక్కడ ఒకటే లాజిక్ అండి, ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో 30 సీట్లు కనుక టీడీపీకి వస్తే పార్టీ ఫామ్ చేస్తుంది. వైసీపీకి ఈ 2 ప్లేసుల్లో 10 నుంచి 12 స్థానాలు గెలిచినా ఓకే అధికారం చేయబడుతుంది. సో ఈ 2 జిల్లాలు ప్రభుత్వం డిసైడ్ ఫ్యాక్టర్స్. అవును, ఈ 2 జిల్లాల మీదే. సో కాబట్టి ఏంటంటే 10 స్థానాలు కనుక వైసీపీ ఇక్కడ గెలిచింది అంటే అధికారంలోకి వచ్చినట్టే కళ్ళు మూసుకొని. 30 స్థానాలు కనుక టీడీపీ గెలిస్తే అధికారంలోకి వచ్చినట్టే. సో ఓవరాల్ సో ఇక్కడ అంచనా ప్రకారం టీడీపీ వారి టార్గెట్ రీచ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 30 గెలుస్తుంది అంటే ఇక సారీ, ఇది ఒక 15, అదొక 19 కదా మొత్తం. సో ఇక్కడ వైసీపీ వాళ్ళ టార్గెట్ని అంటే 10 నుంచి 12 స్థానాలని గెలుచుకుంది అంటే అక్కడ కాపు ఫ్యాక్టర్ బాగా పనిచేసినట్టు అనుకుంటున్నాను. ఓకే, చూద్దాం మరి అక్కడ గోదావరి జిల్లాలో ఎలాంటి రిపోర్ట్స్. కృష్ణా జిల్లాకు సంబంధించి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం, ఇక్కడ వైసీపీ నుంచి షేక్ ఆసిఫ్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ బీజేపీ కూటమి అభ్యర్థిగా సుజనా చౌదరి పోటీ చేస్తున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి ఆయన సృజనా చౌదరి. ఆయనకే బ్యాంకులు డబ్బులు ఎగ్గొట్టిన. సో సృజనా చౌదరి గారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి సుమారు 5,000 ఓట్ల పైన ఓడిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో అక్కడ ఓడిపోతున్నాడు సృజనా చౌదరి ఓటమికి ఖరారయ్యింది. సో కారణం అక్కడ ఏంటంటే గత 10 సంవత్సరాల నుంచి పార్టీ ఆవిర్భావం నుంచి జనసేన పార్టీలో ఉంటూ ఆ చిట్టినగర ప్రాంత ఓట్ బ్యాంకును కాపాడుకుంటూ కడుపులో దాచుకున్నటువంటి పోతిన మహేష్కి సీటు ఇవ్వకుండా ఎప్పుడైతే ఈ కూటమి సీటు అమ్ముడుపోయిందో ఆ ప్లేస్లో సింపతి అక్కడ గెయిన్ అయింది. సో జగన్ మీద ఉండేటువంటి ఒక నమ్మకం, భవిష్యత్తులో మళ్ళీ అదే పశ్చిమ సీటు తనకి ఇస్తాడు అన్నట్టు విశ్వాసం ఉంది కాబట్టి తన ఓట్ బ్యాంక్ మొత్తాన్ని వైసీపీకి మలిచినట్లయితే టోటల్గా ఇక్కడ టీడీపీ ఆయన 5,000 ఓట్లతో ఓడిపోయే అవకాశం ఎక్కువ ఉంది. ఓకే. అమనిగడ్డ సింహాద్రి రమేష్ బాబు వైసీపీ నుంచి, ఇక్కడ మండలి బుద్ధప్రసాద్ జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తున్నాడు. సో ఈ అవినిగడ్డ నియోజకవర్గం వచ్చేసరికి పూర్తి స్థాయిలో మండలి బుద్ధప్రసాద్ గారు సమాజానికి ఏం ఉపయోగపడ్డా అక్కడ. బుద్ధుడే, బుద్ధ అవతారం. ఏదో లాస్ట్లో పార్టీ భారం తెల్లరబడి పార్టీ చీరమార్చేంత మాత్రాన లోపల అవయవం మారదు కదా. సో కాబట్టి అక్కడ అవినిగడ్డ ప్రాంతంలో పూర్తి స్థాయిలో వైసీపీకే పట్టం కట్టే అవకాశం ఎక్కువ ఉంది. సో వైసీపీ గెలుస్తుంది అక్కడ. గన్నవరం వల్లభనేని వంశీ, యార్లగడ్డ వెంకట్రావు. సో 100% గన్నవరం టైట్ ఫైట్. గతం కంటే తక్కువ మెజారిటీతో అయినా సరే టీడీపీకి వచ్చిన మెజారిటీతో సహా తక్కువ కంటే అక్కడ వంశీ గెలవడానికి ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి. తక్కువ మెజార్టీతో అతి తక్కువ మెజారిటీ 880 ఓట్లతో గెలిచాడు వంశీ. ఇంకా తక్కువ మెజారిటీ 500 లోపు గెలుస్తాడు, అంతకు మించి రాదు. అయితే వంశీ అయితే గెలుస్తున్నాడు. ఇక్కడ గుడివాడ కొడాలి నాని, వెనిగండ్ల రాము. ఓకే. సో వెనిగండ్ల రాము అనే వ్యక్తి గ్రామానికి కొత్త. సో ఈయన మాస్ లీడరు. ఆయన చూస్తాడు నా భాషే నన్ను గెలిపిస్తుందని. సో అక్కడ పబ్లిక్ అలాగే ఉంటారు. దారిని పోయి బర్రె పోతుంది, బర్రె పక్కన పోతుంది, దాని భాష పోతే పోద్ది. సో కాబట్టి ఇక్కడ మొట్టమొదటి అంటే ఇక్కడ జగన్ ఫ్యాక్టర్ కంటే కూడా రాజశేఖర రెడ్డి ఫ్యాక్టర్ బాగా పనిచేస్తుంది. అంటే సుమారు 60,000 కుటుంబాలకి నీటి దాహతీర్చినటువంటి మహోన్నత వ్యక్తి ఎవరంటే రాజశేఖర రెడ్డి. అప్పుడు టీడీపీలో ఉన్నాడు ఎవరు, కొడాలని వెళ్ళగానే కన్ఫర్మ్ చేసి ల్యాండ్ తీసి వాటర్ ట్యాంకులు పెట్టి ఈ రోజున ప్రతి గ్రామానికి మంచినీళ్ళ దాహా తీసుకున్న పార్టీ అంటే రాజశేఖర రెడ్డి.
సో ఆ పరంపరని కంటిన్యూ చేసుకొస్తున్నాడు కాబట్టి ఈసారి కూడా గన్నవరం మన గుడివాడలో వైసీపీ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. జగ్గయ్యపేట వైసీపీ నుంచి సామినేని ఉదయభాను, ఇక కూటమి నుంచి శ్రీరామ్ తాతయ్య. సో ఈసారి జగ్గయ్యపేట ఉదయభాను కొంత కష్టకాలం ఎదురైతని చెప్పొచ్చు. అక్కడ శ్రీరామ్ తాతయ్య గెలవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కైకలూరు దూలం నాగేశ్వరరావు, కూటమి నుంచి కామినేని శ్రీనివాసరావు. సో అక్కడ దూలం నాగేశ్వరరావు పూర్తి స్థాయిలో గెలుస్తాడు అవకాశం, ఎందుకంటే తనకు వనరులు వసతులు అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ అతనికి ఆక్వా సంబంధించినటువంటి ల్యాండ్స్ చాలామంది జీవనాధారం చేస్తున్నారు. సరే ఈయన ఉన్నారంటే ఉంటాడో తెలియదు, ఎక్కడ ఉన్నాడో తెలియదు. అంటే బీజేపీ కంటైనా ఇంటర్నల్గా టీడీపీ క్యాండిడేటే. సో అక్కడ మరొకసారి కైకలూరులో వైసీపీ గెలవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మచిలీపట్నం కొల్లు రవీంద్ర, పేర్ని కిట్టు. సో పేరుని కిట్టు గెలవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. గెలుస్తాడు పేర్ని కిట్టు, గెలుస్తాడు. ఎందుకని అక్కడ ఫ్యాక్టర్ 2019లో చూసుకుంటే వైసీపీకి పేర్ని నానికి 66,000 ఓట్లు వచ్చాయి, టీడీపీ కొల్లు రవీంద్రకు 60,000 వచ్చాయి, జనసేన పార్టీకి 19,000 ఓట్లు వచ్చాయి. ఇప్పుడు జనసేన సపోర్ట్ చేస్తుంది కదా. అంటే ఇక్కడ ఒకటే గతంలో చెప్పాను, టీడీపీ ఓట్ బ్యాంకు జనసేనకు ట్రాన్స్ఫర్ కాదు. జనసేన ఓట్ బ్యాంక్ టీడీపీకి ట్రాన్స్ఫర్ అయితే ఈసారి కాదు. ఎందుకంటే కాదు ఇక్కడ గతంలో మనం చెప్పాం, అభివృద్ధి వైపు మచిలీపట్నం వెళ్ళింది. ఈరోజు మచిలీపట్నం ఒకప్పుడు విజయవాడ నుంచి మచిలీపట్నం వాడు 2.5 గంట పట్టేది. అతి తక్కువ సమయంలో చేరడం ఒకటి, పోర్ట్ డెవలప్ అవ్వడం ఒకటి, అందులో నాని పాత్ర ఎంతైనా ఉందిగా, నా పేరైన పాత్ర. సో కొంత అక్కడ నాని ఫ్యాక్టర్ పనిచేస్తుంది కాబట్టి అతి తక్కువ మెజారిటీతో సరే మచిలీపట్నంలో వైసీపీ గెలవడానికి అవకాశం ఉంది. సరే, మైలవరం తిరుపతిరావు, కూటమి నుంచి వసంత కృష్ణప్రసాద్. సో మైలవరం టైట్ ఫైట్, ఎందుకంటే నాకు తెలిసి అతను ఎవరు దేవినేని ఉమానే అక్కడ వైసీపీని గెలిపిస్తాడని ఎలాంటి సందేహం లేదు. ఓకే, ఎందుకంటే అది పూర్తి స్థాయిలో వైసీపీ కంచుకోటది. వసంత కృష్ణప్రసాద్ పార్టీ మారినంత మాత్రాన ప్రజలు మారరు కదా, నువ్వు చూపించిన వ్యక్తిగతను. సో కాబట్టి అక్కడ పూర్తి స్థాయిలో వైసీపీ గెలుపుకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నందిగామ జగన్మోహన్ రావు వైసీపీ నుంచి, కూటమి నుంచి తంగిరాల సౌమ్య. సో నందిగామ టైట్ ఫైట్ ఉంటుంది. ఎడ్జ్లో వైసీపీ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, అది తక్కువ మెజారిటీతో. అంటే కృష్ణా జిల్లాలో చూసినట్టయితే తిరువూరు ఒకటి, నూజివీడు, పామర్రు. తిరువూరు, నూజివీడు, పామర్రు ఇవి కూడా వైసీపీకి అవకాశాలు ఉంటాయి. సో నూజివీడు అంటే మీరు ఆల్రెడీ చెప్పేశారు, ఇక్కడ కొలుసు పార్థసారథి వైసీపీ నుంచి కొలుసు పార్థసారథి వైసీపీనే, టీడీపీ ఇక్కడ వైసీపీ గెలుస్తుంది. ఇక్కడ పెడన టీడీపీ గెలుస్తుందండి. పెడన టీడీపీ. ఇక్కడ ఉప్పాల రమేష్ వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు. ఇక్కడ పెడన కాగిత కృష్ణప్రసాద్. పెనమలూరు టీడీపీ గెలుస్తుంది. అక్కడ పెనమలూరు అంటే జోగి రమేష్ అక్కడ ఓటమి చెందుతున్నాడు. బోడి ప్రసాద్ గెలుస్తాడు, అక్కడ గెలుస్తున్నాడు పెనమలూరులో. విజయవాడ వెస్ట్ అని మనం చెప్పుకున్నాం, అక్కడ బీజేపీ క్యాండిడేట్ గెలిచే అవకాశం లేదనుకున్నాం మనం. విజయవాడ తిరువూరు ఎలా ఉంటుంది? తిరువూరు కొలుగుపూడి శ్రీనివాస్, అక్కడ వైసీపీ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. నల్లగొట్ల స్వామిదాస్ ఇక్కడ వైసీపీ గెలిచే అవకాశం ఉంటుంది. అట్లాగే విజయవాడ సెంట్రల్ వచ్చేసరికి అతి తక్కువ మెజారిటీతో వెల్లంపల్లి శ్రీనివాస్ గెలిచే అవకాశాలు ఉన్నాయి. వెల్లంపల్లి శ్రీనివాస్ గెలుస్తారు. ఎందుకంటే అక్కడ ఊహించకుండా ఎవరికైతే సీట్ లేకుండా పోయారో వారు తీసుకుని వెళ్ళి అక్కడ ఆయన జొన్నవితర రామలింగేశ్వర ఇండిపెండెంట్గా ఇచ్చారు, బ్రాహ్మణ కమ్యూనిటీలు చేల్చడం కోసం. అది టీడీపీ ఆడే మైండ్ గేమ్ అయినప్పుడు కూడా అక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా విజయవాడ సెంట్రల్లో వైసీపీ అతి తక్కువ మీద గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇక విజయవాడ ఈస్ట్ సరే మనకు దేవినేని అవినాష్, రామ్మోహన్. సో దేవినేని అవినాష్ గత 5 సంవత్సరాల కాలం నుంచి తూర్పు నియోజకవర్గంలో డెవలప్మెంట్ చేశాడు. కృష్ణలంక ప్రాంతంలో కొంత రెయిన్ వాల్ కడతానికి కీలక పాత్ర వహించాడు. రెండోది అక్కడ కమ్యూనిటీ ఓట్స్ ఉన్నప్పటికి కూడాను ఈసారి ఇక్కడ విజయవాడ ఈస్ట్లో దేవినేని అవినాష్ గెలుపుకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఓవరాల్గా కృష్ణా జిల్లా చూసినట్లయితే కమ్యూనిటీ వాళ్ళ యొక్క ప్రభావాలు, వాళ్ళ మాట తీరు, వాళ్ళ భాష చూస్తున్నారు. వీళ్ళు ఇప్పుడే ఇలా ఉన్నారు, రేపు పొద్దున గెలిస్తే ఏ పరిస్థితికి వస్తారనేటువంటిది బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు బాగా బలంగా నాటుకుంది. కాబట్టి ఒకవేళ ఊహించకుండా ఈ 16 సీట్లలో 50-50
వచ్చే అవకాశం ఉంది. అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు ఏకమైతే వాళ్ళు ఏకమవుతారు, అందులో ఎలాంటి సందేహం లేదు. అందులో చౌదరులకు కూడా ఉన్నటువంటి కొంతమందికి పథకాలు అందాయి. సో వాళ్ళు ఏకమైతే మాత్రం వీళ్ళందరూ ఏకమైతే వాళ్ళ కమ్యూనిటీ ఓటు బ్యాంక్ ఎంత ఉంటుంది, ఎస్సీ ఎస్టీ ఓటు బ్యాంక్ ఎలా ఉంటుంది. సో ఓవరాల్గా ఏంటంటే కృష్ణా జిల్లాలో ఏ పార్టీ వరకు సంయమనం పాటించి భాషా శైలి మార్చుకోకపోతే మాత్రం ఈసారి టీడీపీకి అక్కడ ఇబ్బందికరంగానే మారే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో గుంటూరు జిల్లాలో ఫస్ట్ మీరు ఎక్కువగా ప్రేమించే వ్యక్తితోనే స్టార్ట్ చేస్తాను. మంగళగిరి లావణ్య ఇక్కడి నుంచి పోటీ చేస్తుంది, వైసీపీ నుంచి. టీడీపీ నుంచి లోకేష్. ఎవరు గెలుస్తారు? నిజం చెప్పనా? నిజం మాత్రమే చెప్పండి. రాత్రి నాకు అందిన సమాచారం, టు బి ఫ్రాంక్, మా డ్రైవరు పద్మశాలి కమ్యూనిటీ సంబంధించిన వ్యక్తి. ఓకే. రాత్రి అంతర్గత సమావేశం జరిగింది. పద్మశాలి జరిగి ఈసారికి లోకేష్కి ఓటు వేయాలి అని నిర్ధారణకు వచ్చారు ఫస్ట్ టైం. ఎందుకు గల కారణాలు ఏంటనేది మనం ఒకసారి పార్టీ కూడా పునఃసమీక్షించుకోవాలి. మా డ్రైవరే వెళ్ళాడు ఆ మీటింగ్. అంటే ఇక్కడ లోకేష్ గెలుస్తున్నాడు, అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గతంలో నేనే అతను గెలవాలనుకున్నాం. సో ఊహించకుండా సమీకరణలు మారినాయి కాబట్టి మంగళగిరిలో టీడీపీ అభ్యర్థి లోకేష్ గెలవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, గెలుస్తున్నాడు. ఓకే, లోకేష్ గెలుస్తున్నాడు. ఓకే. నరసరావుపేట డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఇక్కడ చదలవాడ అరవింద్ బాబు. సో పూర్తి స్థాయిలో డాక్టర్ గోపిరెడ్డి నరసరావుపేట గెలుపుకి వైసీపీ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. పత్తిపాడు ఎవరు కూటమి నుంచి మన మాజీ హోమ్ మినిస్టర్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ పత్తిపాడు కాదే అవసరికి అక్కడ తాడికొండ, పత్తిపాడు బాలసాని కిరణ్ కుమార్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ కూటమి నుంచి బర్ల రామాంజనేయులు పోటీ చేస్తున్నారు. సో ఇక్కడ పత్తిపాడు టీడీపీకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే. పెదకూరపాడు నంబూరు శంకర్రావు వైసీపీ నుంచి భాష్యం ప్రవీణ్. సో పూర్తి స్థాయిలో పెదకూరపాడు వైసీపీకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇది భాష్యం ప్రవీణ్ ఓడిపోతారండి. ఓకే. పొన్నూరు అంబటి మురళి వైసీపీ నుంచి, ఇక్కడ ధూళిపాల నరేంద్ర. సో టీడీపీకి పొన్నూరు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. పొన్నూరు గెలుస్తారు, ధూళిపాల నరేంద్ర ఈసారి గెలుస్తున్నాడు. ఓకే. రేపల్లె ఏపూరు గణేష్ వైసీపీ నుంచి, ఇక్కడ అనగాని సత్యప్రసాద్. సో రేపల్లె టీడీపీ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, అనగాని సత్యప్రసాద్ గెలుస్తాడు. సత్తెనపల్లి అంబటి రాంబాబు కూటమి నుంచి కన్నా లక్ష్మీనారాయణ. సో టైట్ ఫైట్ సత్తెనపల్లి అంబటి రాంబాబుకి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి గెలుపు అంటే ఇక్కడ కనలక్ష్యానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఇక్కడ కష్టపడి ఇంకో వారాల టైం ఉంది, ఛాన్స్ తీసుకోవచ్చు, ఏదైనా అద్భుతం జరగచ్చు. నాకైతే నమ్మకం లేదు. మీకు నమ్మకం లేదు? ఓకే. తెనాలి అన్నాబత్తిన శివకుమార్. సో అది వన్ సైడ్ వార్. సో భారీ మెజార్టీతో అన్నాబత్తిన శివకుమార్, నా క్లాస్మేట్, గెలుస్తున్నాడు. మీ ఫ్రెండ్ క్లాస్మేట్, ప్రాణ స్నేహితుడు. అతను గెలవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే. సో దానికి మనోహర్ ఓడిపోతాడా అంటే అర్థం అదే కదా, రాజుగారి చిన్నభార్య అందమైందంటే పెద్దవారు అందం కాదన్నప్పటికీ. సరే, అయితే తాడికొండ మేఘట సుచరిత, ఇక్కడ తెనాలి శ్రావణ్ కుమార్. సో తాడికొండలో సుచరితకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సుచరితకి అవకాశం ఉంటుంది. సరే, అయితే ఇది చూస్తాను. ఇదైతే నేను ఎందుకంటే అక్కడ ఆల్రెడీ గతంలో అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి మినిస్టర్గా పనిచేసిన వ్యక్తి వైసీపీలోకి వచ్చి ఒక ఎమ్మెల్సీ పదవి ఇచ్చి తాడుకు నియోజకవర్గాన్ని చేతిలో పెట్టి, అదే కదా అక్కడ వచ్చిన శ్రీదేవి అవతల పక్క వ్యక్తికి ఇచ్చారనే కదా అలిగి బయటకు వచ్చింది. సో సుచరితకి అవకాశాలు ఉంటే ఎడ్జిలో బయట పడుతుంది కూడా. సరే, చూద్దాం. అంత 1000 నుంచి 15 ఓట్లతో గెలుస్తుంది. ఓకే. వేమూరు వరకుట అశోక్ బాబు, ఇక్కడ ఇంకా సెకండ్ థాట్ లేదు, అక్కడ పూర్తి స్థాయిలో టీడీపీనే. నక్కానంద్ బాబు మాస్టర్ గారు గెలుస్తారు. వినుకొండ బొల్లా బ్రహ్మనాయుడు, జీవి ఆంజనేయులు. పూర్తి స్థాయిలో వినుకొండ బొల్లా బ్రహ్మనాయుడు గెలుపుకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే. గెలుస్తాడు ఇక్కడ. సరే, బాపట్ల కోన రఘుపతి, ఇక్కడ వేగేసిన నరేంద్ర. అంటే ఊహించని పరిణామ క్రమంలో మళ్ళా రెడ్డి కమ్యూనిటీ పూర్తి స్థాయిలో మా మామకి సపోర్ట్ చేస్తుంది. సో కోన రఘుపతి గెలవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సరే, చూద్దాం. అది కూడా చిలకలూరిపేట కావటి మనోహర్ నాయుడు వైసీపీ నుంచి, ఇక్కడ పత్తిపాటి పుల్లారావు. పూర్తి స్థాయిలో టీడీపీ గెలిచే అవకాశం ఎక్కువ అది. ఓకే.
గుంటూరు షేక్ నూర్ ఫాతిమా, ఇక్కడ ఎండి నజీర్. సో పూర్తి స్థాయిలో టీడీపీ అక్కడ వైసీపీ గెలవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే. సో గుంటూరు వెస్ట్ విడదల రజని, పిడుగురాళ్ళ మాధవి. సో గుంటూరు వెస్ట్లో ఎడ్జ్లో విడతల రజని బయటపడుతుంది. ఓకే. అతి తక్కువ మెజారిటీతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా సరే మిరాకిల్ అక్కడ. ఓకే. 90% అయితే లేదు, 1% ఛాన్స్ అయితే ఉంది. గురజాల కాసు మహేష్ రెడ్డి, ఎరపతినేని. ఇంకా సెకండ్ ఆ థాట్ లేదంటే గురజాల టీడీపీ గెలుస్తుంది. ఎరపతినేని గెలుస్తాడు ఈసారి. ఎందుకని కాసు మహేష్ రెడ్డి దాదాపు భారీ మెజార్టీతో గెలిచేటప్పుడు 30,000 28,000 పైగా మెజార్టీ వచ్చింది. అంటే ఆ రోజు ఉండే బలం వేరు, ఈ రోజు ఉండే బలుపు వేరు. అంతే అంటారా? సరే. అయితే అది మాచర్ల పిల్లేని రామకృష్ణారెడ్డి, జోలకంటి బ్రహ్మానందరెడ్డి. సో మాచర్ల అది పూర్తి స్థాయిలో వైసీపీకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వైసీపీ కంచుకోట. సో ఓవర్గా 17 స్థానాల్లో 10 మెజారిటీ స్థానాలు టీడీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. 17లో 10 టీడీపీ, 7 గెలిచే వైసీపీ. సో ఉమ్మడి ప్రకాశం జిల్లాకి సంబంధించి టీడీపీ చాలా నియోజకవర్గాలు గెలిచింది 2019లో. ఈసారి ఎలా గెలుస్తుందో చూద్దాం. ఒకసారి ఎర్రగొండపాలెం తాటిపత్రి చంద్రశేఖర్ వైసీపీ నుంచి, ఇక్కడ గూడూరు ఎలక్షన్ బాబు టీడీపీ నుంచి పోటీ చేస్తారు. సో ఎర్రగొండపాలెం వైసీపీ అభ్యర్థికి గెలుపుకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే. స్ట్రైట్గా చెప్పడం తాటిపత్రి గెలుస్తాడు ఈజీగా. అద్దంకి హనుమిరెడ్డి, ఇక్కడ కూటమి నుంచి గొట్టిపాటి రవికుమార్. పూర్తి స్థాయిలో భారీ మెజార్టీతో టీడీపీ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. గొట్టిపాటి రవి గెలుస్తాడు. చీరాల కరణం వెంకటేష్, మాలకొండయ్య, కూటమి నుంచి. సో పూర్తి స్థాయిలో ఇక్కడ వైసీపీ గెలుపుకి ఛాన్స్ ఎక్కువగా ఉంది. అక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఆమంచి కృష్ణమోహన్ పోటీ చేస్తున్నాడు. మరి అక్కడ వాట్ మేబీ వైసీపీ అయితే గెలుస్తుంది, అక్కడ బయటపడుతుంది. కరణం వెంకటేష్ గెలుస్తాడు. సో దర్శి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, గొట్టిపాటి లక్ష్మి. 25,000 పై మెజార్టీతో బూచేపల్లి గెలుస్తాడు. శిష్యుడు గెలుస్తాడు. బూచేపల్లి. గిద్దలూరు కుందూరు నాగార్జున రెడ్డి, అశోక్ రెడ్డి. సో గిద్దలూరు వైసీపీకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కుందూరు నాగార్జున రెడ్డి గెలుస్తాడు ఇక్కడ. కందుకూరు బుర్రా మధుసూదన్ యాదవ్, ఇక ఇంటూరి నాగేశ్వరరావు. సో కందుకూరు వైసీపీకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కనిగిరి నారాయణ యాదవ్, అక్కడ ఉగ్ర నరసింహారెడ్డి, కూటమి అభ్యర్థిగా. సో కనిగిరి ఈక్వేషన్స్ టైట్ ఫైట్ గోస్ టు టీడీపీ. ఉగ్ర నరసింహారెడ్డి గెలుస్తాడు ఈసారి, అక్కడ టీడీపీకి వెళ్తుంది ఇది. కొండేపి ఆదిమూలపు సురేష్, ఇక్కడ బాల వీరాంజనేయ స్వామి. సో గతంలో మినిస్టర్ ఆయన. సో ఇక్కడ టైట్ ఫైట్, లాస్ట్ మినిట్ ఎడ్జిలో పూర్తి స్థాయిలో వైసీపీ గెలిచే అవకాశం ఎక్కువ ఉంది. అక్కడ వైసీపీ గెలుస్తుంది. అంటే ఇక్కడ ఆదిమూలపు సురేష్ గెలిస్తే తక్కువ మెజారిటీ, అంటే తన స్థాయికి తగినటువంటి, ఆయన ఐఆర్ఎస్ కదా, తన స్థాయికి తగినటువంటి మెజారిటీ అయితే రాదు. కానీ ఫస్ట్ టైం చరిత్ర తిరగరాస్తారు అక్కడ. ఓకే. సో మార్కాపురం అన్నా రాంబాబు, కందుల నారాయణ రెడ్డి. సో మార్కాపురం అతి తక్కువ మెజారిటీతో వైసీపీ గెలిచే అవకాశం ఎక్కువ ఉంది. ఓకే. ఒంగోలు బాలినేని శ్రీనివాసరెడ్డి, దామచర్ల జనార్దన్. సో టైట్ ఫైట్ ఒంగోలు, ఎడ్జ్ టీడీపీకి అవకాశం ఎక్కువ ఉంది. అంటే ఇక్కడ ఓడిపోతున్నాడు ఆయన అక్కడ. పర్చూరు ఎడం బాలాజీ, ఏలూరు సాంబశివరావు. సో పర్చూరు వచ్చేసరికి టీడీపీకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే. సో ఓవరాల్గా మనం సంతనూతలపాడు ఉంది. సంతనూతలపాడు వచ్చేసి మంత్రి మేరుగ నాగార్జున, ఇక్కడ బొమ్మిడి నిరంజన్ విజయ్ కుమార్ పోటీ చేస్తున్నారు. సో టైట్ ఫైట్ ఎడ్జ్లో టీడీపీకి అవకాశం ఉంది. ఓకే. సో ఓవరాల్గా చూసినట్లయితే ప్రకాశం జిల్లా 12లో 50-50 ఉండే అవకాశం ఛాన్స్ ఉంది. 50-50. సో నెల్లూరు జిల్లా, నెల్లూరు వెంకటగిరి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి, ఇక్కడ లక్ష్మీప్రియ పోటీ చేస్తున్నారు. సో వెంకటగిరిలో సుమారు 20,000 ఓట్ల మెజార్టీ పైచీలుగా నాదెళ్ల ఆయన పేరేంటి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి అబ్బాయి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే. ఆత్మకూరు మేకపాటి విక్రమరెడ్డి, ఇక్కడ ఆనం రామనారాయణ రెడ్డి. సో ఇక్కడ ఆత్మకూరు వైసీపీ గెలుపుకి అవకాశం ఎక్కువ ఉంది. స్వల్ప మెజార్టీతో బయటపడతాడు. ఆనం ఓడిపోతాడు ఈసారి. గూడూరు మురళీధర్ మేరీగా, ఇటు కూటమి నుంచి పాసం సునీల్ కుమార్ పోటీ చేస్తున్నాడు. సో ఇక్కడ గూడూరు మ్యాక్సిమం టీడీపీకి ఎడ్జిలో ఉంది. ఎడ్జి గూడూరు టీడీపీ. ఓకే. కావలి రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, ఇక కూటమి నుంచి కావ్య కృష్ణారెడ్డి. సో లాస్ట్లో సమీకరణలు మారాయి. జగన్ గారు వన్ డే అక్కడ ఉండి మార్చడం, కొంత వేణుగోపాల్ రెడ్డి ఆయన రావడం, కొంత సమీకరణలు మారడం వల్ల కొంత కావలి వైసీపీకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే. కోవూరు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. సో టైట్ ఫైట్ ఎడ్జిలో వైసీపీ బయటపడుతుంది. నల్లపరెడ్డి గెలుస్తాడు ఎడ్జిలో. నెల్లూరు సిటీ ఖలీల్ అహ్మద్, అలాగే నారాయణ. 100% వైసీపీ గెలుస్తుంది. అక్కడ నారాయణ ఓడిపోతున్నాడు. ఎందుకండి
లాస్ట్ టైం వచ్చిన మెజార్టీ ఏం మరి మీరు ఇప్పుడు ఆ పైన అడగాలిగా, ఎందుకు గెలుస్తున్నారు అడగాలిగా మీరు. మరి ఎందుకు గెలుస్తారు చెప్పండి అయితే. ఇక్కడ ఒక మైనారిటీకి సీట్ ఇచ్చాడనే కదా ఎంపీ అభ్యర్థి టీడీపీకి వెళ్ళింది. వేమిరెడ్డి ఆయన కాదని ఇచ్చాడని చెప్పి ఇచ్చారనే వచ్చింది. అంటే ఎంతకాలం మీరే పక్కన పరిపాలించుకుంటే మైనారిటీలు, బీసీలు, ఎస్సీలు వాళ్ళు రాజ్యాధికారం పొందకూడదా? ఆ అహంభావమే వైసీపీ సిటీని గెలిపించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సరే అయితే నెల్లూరు రూరల్ ఆదాల ప్రభాకర్ రెడ్డి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఆదాల ప్రభాకర్ నెల్లూరు రూరల్లో గెలుస్తున్నారు. కోటమిరెడ్డి ఓడిపోతాడా? సిట్టింగ్ ఎమ్మెల్యే, పార్టీ చేంజ్ అయ్యి జగన్ మీద ఒక రేంజ్లో ఫైర్ అయిన నేత. గెలిచాక తెలుస్తుంది, ఎన్నికయ్యాక తెలుస్తుంది ఏం జరుగుతుంది అనేది. అంతే అంటారా? సరే సర్వేపల్లి కాకాని గోవర్ధన్ రెడ్డి, రెడ్డి పూర్తి స్థాయిలో సర్వేపల్లి కాకాని గోవర్ధన్ రెడ్డి అతి తక్కువ మెజారిటీతో గెలిచే అవకాశం ఎక్కువ ఉంది. ఓకే. శ్రీకాళహస్తి బిఎఫ్ మధుసూదన్ రెడ్డి, బొజ్జల సుధీర్ రెడ్డి. సో శ్రీకాళహస్తి వచ్చేసరికి మళ్ళీ టైట్ ఫైట్. సో అక్కడ ఆయన కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంటుందని చెప్పొచ్చు. టీడీపీ గెలిచే అవకాశం ఛాన్స్ ఎక్కువ ఉంది. కాకపోతే వాలంటరీ ఫ్యాక్ట్ కనుక అక్కడ పనిచేస్తే మాత్రం అక్కడ మళ్ళీ వైసీపీ ఎడ్జ్లో పడిపడే అవకాశం ఉంది. సూళ్ళూరుపేట సంజీవయ్య వైసీపీ. సెకండ్ ఆప్షన్ చర్చ వద్దండి, డైరెక్ట్గా మనం సర్వేపల్లి సంజీవయ్యని మనం గెలిపించుకోవచ్చు. ఆయన 2019లోనే 62,000 ఓట్ల మెజార్టీతో గెలిచిన. సో ఓవరాల్గా చూసినట్లయితే మనకు ఉదయగిరి. సో ఉదయగిరి టైట్ ఫైట్. ఉదయగిరి టీడీపీ కాస్త అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అవునా? ఓకే. సో టోటల్గా 10 సీట్లలో 7 స్థానాలు పూర్తి స్థానాల్లో వైసీపీకి, 2 నుంచి 3 స్థానాలు టీడీపీకి అవకాశం ఉంది. ఓకే. సో అక్కడంత ఫ్యాక్ట్ అంత వేమిరెడ్డి ఫ్యాక్ట్ అక్కడ అంత పనిచేయదు. ఓకే. కోటరెడ్డి వాళ్ళదే పనిచేయదు. ఓకే. కర్నూలు ఎమ్మిగనూరు బుట్ట రేణుక, ఇక్కడ జయనాగేశ్వర రెడ్డి. సో ఎమ్మిగనూరు వైసీపీకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బుట్ట రేణుక గెలుస్తుంది. ఓకే. ఆదోని సాయిప్రసాద్ రెడ్డి, ఇక పివి పార్థసారథి. సో ఇక్కడ ఆదోని వచ్చేసరికి పివి పార్థసారథినే మనకు పార్థ డెంటల్ ఇన్స్టిట్యూట్స్ ఆయనవే. సో ఆదోని టైట్ ఫైట్, అది గోస్ టు బీజేపీ. ఓకే. ఆళ్ళగడ్డ గంగుల విజేందర్ రెడ్డి, భూమా అఖిలప్రియ. సో ఆళ్ళగడ్డ వచ్చేసరికి పూర్తి స్థాయిలో వైసీపీకి అవకాశం ఎక్కువ ఉంటుంది. మళ్ళీ ఆయన గెలుస్తారు. ఆలూరు విరూపాక్షి వీరభద్రగౌడ్. సో పూర్తి స్థాయిలో వైసీపీకి అవకాశం ఉంటుంది అది. ఓకే. ఇక్కడ ఆలూరు కూడా వైసీపీ. బనగాలపల్లె కాటసాని రాంభూపాల్ రెడ్డి, రామిరెడ్డి, ఇక్కడ బీసీ జనార్దన్ రెడ్డి. సో టైట్ ఫైట్ ఎడ్జ్లో టీడీపీ గెలిచే అవకాశాలు ఎక్కువ. జనార్దన్ రెడ్డి గెలుస్తాడు ఈసారి. ఇక్కడ గతంలో కూడా ఇదే బనగానపల్లిలో టీడీపీ సర్వేలు మొత్తం టీడీపీకి వ్యతిరేకంగా ఇచ్చినాయి, మన వైసీపీకి వ్యతిరేకంగా ఇచ్చింది. కానీ ఆ సమయంలో భారీ మెజార్టీ వైసీపీ గెలిచింది. కానీ ఈసారి ఊహాత్మక కొంత మార్పులు చేంజ్ వచ్చింది కాబట్టి బనగానపల్లి టైట్ ఫైట్, అతి తక్కువ మెజార్టీతో టీడీపీ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. డోన్ బుగ్గన రాజేంద్రనాథ్, కోట్ల సూర్యప్రకాష్. సో వన్ సైడ్ డోన్ ఫ్యాక్ట్ వైసీపీ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే. కోడుమూరు ఆదిమూలపు సతీష్, ఇక్కడ బొగ్గుల దస్తగిరి. సో పూర్తి స్థాయిలో వైసీపీ గెలుపుకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కర్నూలు ఎండి ఇంతియాజ్, ఇక్కడ టీజీ భరత్. సో కర్నూలు అక్కడ టీడీపీ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కర్నూలు సిటీ, ఇక్కడ ఆయన పాపం చాలా కాలం నుంచి అక్కడ కష్టపడుతూ పనిచేస్తూ వస్తున్న వ్యక్తి. సో మంత్రాలయం బాలనాగిరెడ్డి, రాఘవేందర్ రెడ్డి. ఈసారి టీడీపీకి మంత్రాలయం అవకాశం ఎక్కువ ఉంటుంది. సో రాఘవేందర్ రెడ్డి ఈసారి గెలుస్తారు. నందికొట్కూరు దారా సుధీరు, ఇక్కడ గీతా జయసూర్య. సో పూర్తి స్థాయిలో ఇక్కడ వైసీపీ గెలుపుకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే. ఇక్కడ కొంచెం ఫ్యాక్టర్ పనిచేస్తుంది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంలో. ఓకే. నంద్యాల శిల్పా రవిచంద్రారెడ్డి, ఇక్కడ ఎండి ఫరూక్. సో పూర్తి స్థాయిలో వైసీపీ నంద్యాలలో తిరిగి మళ్ళీ అదే స్థానం కైవసం చేసుకుంటుంది. శిల్పారావు గెలుస్తున్నాడు మళ్ళీ. పాణ్యం కాటసాని రాంభూపాల్ రెడ్డి, గౌరు చరిత. వన్ సైడ్ అది వైసీపీకి నో ఛాన్స్. మార్చాల్సిన అవసరం లేదు. కాటసాని మళ్ళీ. పత్తికొండ కంగాటి శ్రీదేవి, శ్యామ్ కుమార్. సో టైట్ ఫైట్ పత్తికొండలో వైసీపీ గెలుపుకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కంగాటి శ్రీదేవికి అవకాశం ఉంది. శ్రీశైలం శిల్పా చక్రపాణి రెడ్డి, ఇక్కడ రాజశేఖర్ రెడ్డి. ఈసారి శ్రీశైలం టీడీపీకి అవకాశం ఎక్కువ ఉంది. ఓకే. బుడ్డ రాజశేఖర్ రెడ్డి ఇక్కడ గెలిచేందుకు అవకాశం ఉంది. ఓకే. సో ఓవరాల్ చూసినట్లయితే మన 14 స్థానాల్లో 10 స్థానాలు పూర్తి స్థాయిలో, 3 నుంచి 4 స్థానాలు టీడీపీ గెలిచే అవకాశం. ఓకే. సో కడప చూద్దాం. కంచుకోట వైసీపీ కంచుకోట చూద్దాం ఒకసారి. రాజంపేట అమర్నాథ్ రెడ్డి, ఇక్కడ సుగవాసి సుబ్రహ్మణ్యం పోటీ చేస్తున్నారు. సో రాజంపేట వైసీపీకి అవకాశం ఎక్కువ ఉంది. ఓకే.
పులివెందుల జగన్మోహన్ రెడ్డి, సో బీటెక్ రవి. 1,00,000 ఓట్ల మెజార్టీతో ఈసారి జగన్ గెలుస్తారా? గెలిచే అవకాశం ఇంకా అది వాళ్ళ కంచుకోట్లు. చరిత్ర ఎవరో రాయలేరు అక్కడ. ప్రొద్దుటూరు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి, ఇక్కడ కూటమి నుంచి వరదరాజుల రెడ్డి. సో టైట్ ఫైట్, వైసీపీ ఒడ్డున పడే అవకాశం ఎక్కువ ఉంది. ఒడ్డున పడతాడు. టైట్ ఫైట్. మైదుకూరు రఘురామిరెడ్డి, ఇక్కడ పుట్టా సుధాకర్ యాదవ్. సో ఇక్కడ టీడీపీకి ఎడ్జ్ అవకాశం ఎక్కువ ఉంది. పుట్టా సుధాకర్ యాదవ్ గెలిచేందుకు అవకాశం ఉంది. కాకపోతే లాస్ట్ మినిట్ అది వైసీపీకే టర్న్ అవుతుంది. ఓకే. కోడూరు కోరుమట్ల శ్రీరాములు, ఇక్కడ యనమల భాస్కర్ రావు. సో ఇక్కడ కోడూరు వైసీపీ అకౌంట్లోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కమలాపురం రవీంద్రనాథ్ రెడ్డి, పుట్టా చైతన్య రెడ్డి. సో టైట్ ఫైట్ ఇక్కడ టైట్ ఫైట్. ఏదన్నా గురి తప్పితే టీడీపీకి అవకాశం ఉంది. అక్కడ గురి తప్పితే ఇక్కడ వైసీపీ రవీంద్రనాథ్ రెడ్డి ఓడిపోతారు. అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే. సో కొంత ఎడ్జ్లో ఏదన్నా ఫ్యాక్టర్ పనిచేస్తే మాత్రం గెలిచే అవకాశం. సో అది టైట్ ఫైట్ అది. ఓకే. కడప అంజాద్ బాషా, మాధవీరెడ్డి. సో స్వల్ప మెజారిటీతో కడప వైసీపీ అంజాద్ బాషా గెలుస్తారు. జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి, ఇక్కడ ఆయన ఎలా ఈసారి జమ్మలమడుగు వైసీపీ గెలుస్తుంది. గెలుస్తుంది. సెకండ్ ఆప్షన్ లేదు అక్కడ. అంటే వెన్నుపోటుదారులకి అక్కడ గెలుపుకి అవకాశం ఎవరండి? ఆదినారాయణ రెడ్డికి ఎవరు? అవతల పక్కన వ్యక్తి ఎవరు? సుధీర్ రెడ్డి. సో తప్పనిసరిగా ఆ ప్రాంతం అదే మన రాజారెడ్డి గారిని అప్పుడు అటాక్లో జరిగిన వ్యక్తికి ఇచ్చారు. సో అతనికి అవకాశం ఎక్కువ ఉంది. ఓకే. బద్వేల్ దాసరి సుధా, ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా. సో బద్వేల్ గతంలో బీజేపీకి అక్కడ ఇదే మన దాని ఏమంటారు నోటా కంటే తక్కువ వచ్చింది. బై ఎలక్షన్ ఓడిపోయారు. సరే అక్కడ టోటల్ బద్వేలో వైసీపీకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. రాయచోటి గరికోట శ్రీకాంత్ రెడ్డి, ఇక్కడ రామ్ ప్రసాద్ రెడ్డి. ఈసారి అతను మన మినిస్టర్గా చూడబోతున్నాం వైసీపీ. ఓకే. ఇక్కడ శ్రీకాంత్ రెడ్డి ఈసారి గెలిస్తే వెంటనే మినిస్ట్రీ. సో మొత్తం ఎన్ని కడపలో? సో 10 స్థానాల్లో 8 వన్ సైడ్ ఉన్నాయి, 2 టైట్ ఫైట్. అది మా ప్రొద్దుటూరు ఒకటి, కమలాపురం ఒకటి. టైట్ ఫైట్. అందులో ఒకటి వచ్చినా ఒకటి పోదు. సో 10కి 10 వచ్చినా ఆశ్చర్యపోకరు. అయినప్పుడు కూడా మనం 8 నుంచి 9 వేసుకోవచ్చు. ఓకే. సో అనంతపురంలో అనంత వెంకటరామిరెడ్డి వైసీపీ నుంచి, దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ కూటమి నుంచి పోటీ చేస్తున్నారు. ఎక్కడెక్కడది? అనంతపురం అర్బన్ అవుతుంది. అర్బన్ వైసీపీకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే. ధర్మవరం కేతిరెడ్డి వెంకటరామరెడ్డి, ఇక్కడ వై సత్యకుమార్ బీజేపీ అభ్యర్థి. సో అక్కడ ధర్మవరం టైట్ ఫైట్ అయినా వైసీపీకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కేతిరెడ్డి ఎడ్జిలో బయటపడతాడు. గుంతకల్ వెంకటరామరెడ్డి, గుమ్మనూరు జయరాం. సో గుమ్మనూరు జయరాం అనే వ్యక్తికి నేను తరచుగా ఆయన 5 సంవత్సరాల్లో కొన్ని 100 ఫోన్లు చేశాను. జాగ్రత్త, పార్టీ మారద్దు, జాగ్రత్త, ఒక స్థాయికి వచ్చావు అని అంటే, అలాగే గురుగారు మీరు తప్పకుండా అని చెప్పి చివరిలో లాస్ట్ మినిట్లో చెప్పా, నువ్వు పార్టీ మారద్దు, నువ్వు కర్నూలులో గెలుస్తావు అంటే వినలా, పార్టీ మారాడు. సో మరి నా వాక్శుద్ధి చెప్పినప్పుడు జరగాలి కాబట్టి అక్కడ గుంతకల్లో పూర్తి స్థాయిలో వైసీపీ అభ్యర్థి గెలుపుకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. హిందూపురం బాలకృష్ణ, దీపిక వైసీపీ నుంచి దీపిక పోటీ చేస్తుంది. ఈసారి లేడీని దింపారు. సో హిందూపురంలో ఇండిపెండెంట్ అభ్యర్థి ద్వారా స్వామీజీ గెలుస్తాడా? 100% అవకాశాలు ఉన్నాయి. స్వామీజీ గెలుపుకి అవకాశాలు ఉన్నాయి. ఇండిపెండెంట్ అభ్యర్థి గెలవుతుంది. ఒకవేళ ఇండిపెండెంట్ అభ్యర్థి మెజారిటీ ఓట్లు చీలిస్తే టీడీపీకి నష్టం అవుతుంది. సో అక్కడ గెలిచేది టీడీపీ కాదు, ఇండిపెండెంట్ ఆర్ వైసీపీ. సో డిసైడ్ ఫ్యాక్టర్ అది. బాలకృష్ణకి 2019లో 14,000 ఓట్లు వచ్చాయి మెజారిటీ. అదే ఈసారి ఆ 14 ఓట్లే స్వామీజీ చీలుస్తాడు. ఇక్కడ టీడీపీ అభ్యర్థి అక్కడ అభ్యర్థి కాదు. అక్కడ జరిగేది వైసీపీ పార్టీకి ఫ్యాన్ గుర్తుకి, స్వామీజీ అగ్గిపెట్టే గుర్తుకి. ఈయన అగ్గి పెడతాడు, ఫ్యాన్ తిప్పుతుంది. సో కాబట్టి టీడీపీ అక్కడ అభ్యర్థి బాలకృష్ణ అని మనం క్వశ్చన్ మార్క్ పెట్టుకోవడమే. కదిరి మక్బూల్ అహ్మద్, ఇక్కడ వెంకట ప్రసాద్. సో పూర్తి స్థాయిలో వైసీపీకి అవకాశం ఎక్కువ ఉంది. మక్బూల్ అహ్మద్ గెలుస్తారు. ఇక్కడ కళ్యాణదుర్గం తలారి రంగయ్య, నరేంద్రబాబు. పూర్తి స్థాయిలో తలారి రంగయ్య కళ్యాణదుర్గం నుంచి మరొకసారి ఆయన గెలుపుకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే. మడకసిర ఈర లక్కప్ప, ఇక కూటమి నుంచి సునీల్ కుమార్. సో అక్కడ
స్వల్ప మెజారిటీతో వైసీపీ బయటపడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మడకశిరలో పెనుగొండ ఉషా శ్రీచరణ్ సవితమ్మ కూటమి నుంచి. సో ఇక్కడ పెనుగొండ టీడీపీ గెలవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సవితమ్మ గెలుస్తుందా? పుట్టపర్తి శ్రీధర్ రెడ్డి, ఇక సింధూరారెడ్డి, పల్లె సింధూరా. సో ఇక్కడ టీడీపీకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ రాప్తాడు తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి, పరిటాల సునీత. సో రాప్తాడు వైసీపీకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. తోపుతుర్తి గెలుస్తాడు, సునీత మళ్ళీ ఈసారి ఓడిపోతుంది. రాయదుర్గం గోవిందరెడ్డి, ఇట కాలువ శ్రీనివాసులు. పూర్తి స్థాయిలో వైసీపీకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాలువ శ్రీనివాసులు ఓడిపోతారా? సింగనమల వీరాంజనేయులు, బండారు శ్రావణి. సింగనమల ఓకే, సింగనమల బండారు శ్రావణి, వీరాంజనేయులు. ఇక్కడ 2019లో జొన్నలు కూడా పద్మావతి గెలిచింది. సో ఆ ప్లేస్లో వీళ్ళు టిప్పర్ డ్రైవర్ అని హేళన చేస్తూ ఇగిలిచ్చిన వేడు కదా. సో కాబట్టి అది వైసీపీకి వెళుతుందని గ్యారెంటీ చెప్పగలుగుతాం. బండారు శ్రావణి ఓడిపోతుంది. తాడిపత్రి కేతిరెడ్డి పెద్దారెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డి. సో ఇక్కడ పూర్తి స్థాయిలో వైసీపీకి అవకాశాలు, ఎడ్జిలో బయటపడే అవకాశాలు ఎక్కువ. కేతిరెడ్డి ఎడ్జిలో బయటపడతాడు. ఉరవకొండ విశ్వేశ్వర రెడ్డి, పి కేశవ్ కూటమి నుంచి. అంటే ఉరవకొండ ఒక సెంటిమెంట్ అనమాట. అక్కడ వైసీపీ గెలవకూడదండి. ఓకే. ఉరవకొండలో వైసీపీ గెలిచింది అనుకోండి, స్టేట్ మొత్తం పోద్ది. స్టేట్ మొత్తం ఓడిపోద్ది. అక్కడ టీడీపీ గెలిస్తేనే ఇక్కడ వైసీపీ వస్తుంది. సో కాబట్టి ఉరవకొండలో కేశవ్ గెలవాలని నేను ప్రతిరోజు పూజ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఎందుకని అలా? అది అంటే ఇక్కడ నేను ఒక ఎనలిస్ట్గా నేను మాట్లాడకూడదండి. ఒక ఆస్ట్రాలజీగా చేసినప్పుడు మేధిని జ్యోతిష్యం వన్ ఆఫ్ ద కొన్ని పాయింట్స్ పెట్టుకుంటాను నేను. ఉదాహరణ దెందులూరు ఒకటి ఉంది. దెందులూరు ఫస్ట్ మెజారిటీ దెందులూరు రిజల్ట్స్ వస్తుంది. దెందులూరులో ఏ పార్టీ కనుక అధికారం వస్తే అదే వస్తుంది. దెందులూరు ఒకటి, నెల్లూరు ఒకటి, అట్లాగే ఉరవకొండ ఒకటి, ఇచ్చాపురం ఒకటి, కొన్ని పాయింట్లు పెట్టుకుంటాం మేము. ఇప్పుడు ఆదాల ప్రభాకర్ ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ గెలుస్తుంది. అదొక ఐకాన్, అది నమ్మకం. అది ఆదాల ప్రభాకర్ ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ గెలుస్తుంది. ఉరవకొండలో అధికార పార్టీ కనుక గెలిచింది అని అంటే స్టేట్ మొత్తం పోద్ది. ఓకే. కాబట్టి ఉరవకొండలో కేశవే గెలవాలి. సో అది టీడీపీకి ఇద్దాం మనం. సో మొత్తం ఎన్ని అనంతపురంలో? సో అనంతపురంలో 14 సీట్లకి 50-50 ఉండే అవకాశం ఉంది. సగం సగం వస్తాయి. చిత్తూరులో మొత్తము చాలా కీలకంగా ఉన్నటువంటి, ఎందుకంటే టీడీపీకి కూడా ఇక్కడ కొంచెం ఎడ్జ్ ఉన్నటువంటి నియోజకవర్గాలు. సో చిత్తూరుకు సంబంధించి తిరుపతి భూమన అభినయ్ రెడ్డి, ఇక్కడ జనసేన పార్టీ నుంచి పూర్తి స్థాయిలో వైసీపీ గెలిచే అవకాశాలు. దానికి పూర్తి స్థాయిలో గెలిచిందంటే అక్కడ సుగుణమ్మ గారి యొక్క ఇంపాక్ట్ ఉంటుందా? ఇంపాక్ట్ ఉంది, గెలుస్తుంది. ఓకే. సుగుణమ్మ వైసీపీకి సపోర్ట్ చేస్తుంది. చంద్రగిరి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, పులపర్తి వెంకట నాని. సో అక్కడ చంద్రగిరి వైసీపీ గెలుపుకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వారసుడు, ఈసారి గెలుస్తాడు. చిత్తూరు చంద్ర విజయానందరెడ్డి, గురజాల జగన్మోహన్. సో అక్కడ వైసీపీ గెలుపుకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. గంగాధరం నెల్లూరు, కృపాలక్ష్మి, విఎం థామస్. సో జీడి నెల్లూరు వైసీపీకి అవకాశాలు ఉన్నాయి. గంగాధరం నెల్లూరు. కుప్పం శ్రీభరత్, చంద్రబాబు నాయుడు. అక్కడ శ్రీభరత్ గెలుపుకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. శ్రీభరత్ మళ్ళీ చెప్తారా మీరు ఏమన్నా? మెజారిటీ కుప్పంలో 25,000 ఓట్ల భారీ మెజారిటీతో అక్కడ భరత్ గెలుస్తున్నాడు, చంద్రబాబు ఓడిపోతున్నాడు. మొన్న చెప్పారు మీ వీడియో వైరల్ అయింది, మళ్ళీ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్తానండి, ఒక ఆస్ట్రాలజర్గా నేను చెప్పుకొస్తున్నాను. చెప్పినప్పుడు అరే ఇన్నిసార్లు ఈయన చెబుతున్నాడు కదా, ఒక్కసారి మనం ఆత్మావలోకనం చేస్తున్నాం. ఎక్కడ ఆయన చెబుతున్నాడు? గుడిపల్లి మండలం పూర్తి స్థాయిలో టీడీపీకి వ్యతిరేకంగా ఉంది. నేను ఇప్పుడు ఓపెన్ చెబుతున్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే మార్చుకోపోయి ఆ పబ్లిక్ని మార్చుకో. నేను ఓపెన్ చెబుతున్నాను. అట్టగించి చంద్రబాబు నాయుడు నాకేం చుట్టం కాదు, నాకు శత్రువు కాదు, నా జోలికి ఎవరు రాలేదు. కాదు ఏంటంటే ఒక ఆస్ట్రాలజర్గా అన్ని సంవత్సరాలు తిరుగుతున్నాను కాబట్టి ఫ్యాక్ట్స్ చెబుతున్నాను. దాన్ని మీరు ఎలా మలుచుకోవాలో మలుచుకోండి. మరి నేను నిజంగా వైసీపీ కార్యకర్తన అయితే 170 సార్లు వైసీపీ అనొచ్చుగా. ఓకే. కమలాపురం జగన్మోహన్ రెడ్డి మేనమామ, నేను కమలాపురం క్యాండిడేట్ మార్చుకోమని చెప్పాను. మరి ఈక్వేషన్స్ ఇచ్చారు, అక్కడ టైట్ ఫైట్ అవుతుంది అనుకున్నాం. అట్లాగా మైదుకూరు ఉంది, ఆయన పెద్ద, ఆయన ఏజ్ ఫ్యాక్ట్ కొంత, వ్యక్తి మంచోడు, అటా ఇటా ఉంటాయి.
కాబట్టి ఇక్కడ పార్టీ పరంగా చూసే కంటే మనం ఏ వ్యాఖ్య చేసామో దీన్ని ఎలా మలుచుకుంటే మనం మెజార్టీ తగ్గించుకోగలుగుతాం ఓకే అనే కొనలు ఆలోచిస్తే వాస్తవాలు తెలుసుకోగలుగుతారు. సరే చూద్దాం. మదనపల్లి అహ్మద్, ఇక్కడ షాజహాన్ బాషా. సో మదనపల్లి పూర్తి స్థాయిలో వైసీపీకి అనుకూలంగా ఉంది. ఓకే. నగరి ఆర్కే రోజా, గాలి భాను ప్రకాష్. సో టైట్ ఫైట్లో కూడా నగరించి రోజా బయటపడవచ్చు. ఆమె గెలుస్తున్న ప్రతిసారి టైట్ ఫైటే. 2015 ఓట్ల మెజార్టీతో గెలుస్తుంది. పలమనేరు నల్లపగారి వెంకటగౌడు, అలాగే అమర్నాథ్ రెడ్డి. సో ఇక్కడ పలమనేరు వైసీపీకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే. పీలేరు చింతల రామచంద్రారెడ్డి, ఇక్కడ కిషోర్ కుమార్ రెడ్డి. సో పీలేరు టీడీపీకి అవకాశం ఎక్కువ ఉంది. ఓకే. ఈసారి కిషోర్ కుమార్ రెడ్డి ఇక్కడ గెలుస్తాడు. పొంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇక్కడ నుంచి చల్లా విజయబాబు. సో భారీ మెజార్టీతో వైసీపీకి గెలిచే అవకాశం ఉంది. ఓకే. పెద్దిరెడ్డి గెలుస్తాడు. పూతలపట్టు సునీల్ కుమార్, ఇక్కడ మురళీ మోహన్ కూటమి. పూతలపట్టు వైసీపీకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే. సత్యవేడు నూకతోటి రాజేష్, వైసీపీ నుంచి కోనేటి ఆదిమూలం కూటమి నుంచి. వైసీపీకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏంటి ఇక్కడ సత్యవేడులో ఇంతకుముందు టీడీపీ గెలిచిందండి, కోనేటి ఆదిమూలం గెలిచింది. ఇప్పుడు గెలకూడదని అగ్రిమెంట్ రాసుకున్నారు ఏంటన్నా? సరే, ఇప్పుడు అంత పెద్ద మెజార్టీతో 40,000 వచ్చిన మెజార్టీని కూడా మీరు ఓడిపోతారని చదువుతుంటే ఇంకా మనం ఏమేం చదువుతాం? అవకాశాలు ఉన్నాయి. సత్యవేడు 1000 ఓట్లతో గెలిస్తే గెలుపు కాదంటారా? సరే కానివ్వండి, మీరు గెలిపిస్తారు కానివ్వండి. శ్రీకాళహస్తి బియ్యపు మధుసూదన్ రెడ్డి, టీడీపీకి అవకాశం ఎక్కువ ఉంది. బొజ్జల సుధీర్ రెడ్డి గెలుస్తాడా? ఇందాక చెప్పినట్టుగా ఏదైనా వాల్టర్ ఫ్యాక్టరీ పడితే మనం చెప్పలేం. ఓకే. సో అవకాశాలు అయితే టీడీపీకి ఉన్నాయి. తంబాలపల్లె పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, ఇక్కడ కూటమి నుంచి జయచంద్రారెడ్డి. సో వైసీపీకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే. ఎలా ఉంది మొత్తం చిత్తూరు? సో ఓవరాల్గా టీడీపీకి ఒక 4 సీట్లు వచ్చే అవకాశం ఉంది. 10 సీట్ల వరకు. ఓకే. కూటమికి 9 నుంచి 10 సీట్లు, 4-5 సీట్లకు అవకాశం ఉంది. మొత్తం ఎన్ని ఇప్పుడు వైసీపీ? సో అంచనా ప్రకారం ఇక్కడ 103 నుంచి 107. 103 నుంచి 107 వైసీపీకి వస్తాయి. మిగతా మొత్తం రిమైనింగ్ కూటమి. ఈ బీజేపీ ఎంపీ సీట్లు, ఎమ్మెల్యే సీట్లు మొత్తం వైసీపీకేనా? అంటే గతం కంటే తక్కువ సీట్లు వైసీపీకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎంపీ సీట్లు. ఓకే. ఎంపీ సీట్లు తక్కువ వస్తాయి. అంటే మరీ కాదు, 22 వచ్చాయి పోయిసారి, 22 వచ్చాయి కదా, ఈసారి 20 వచ్చి ఆగిపోద్ది. 18 నుంచి 20 మధ్యలో వస్తాయి. అది. సో మీ ప్రకారం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి జూన్ 6వ తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ముహూర్తం పెట్టారా? చూద్దాం, కాలం నిర్ణయిస్తుంది. అది. సరే చూద్దాం. మీరు చెప్తున్నట్టు 103 నుంచి 107 స్థానాలతో జగన్మోహన్ రెడ్డి గెలుస్తారా లేదా? మీరు చెప్పిన ఇప్పుడు ఈ వీడియో ఉంటుంది కాబట్టి రేపు రిజల్ట్స్ రోజు కూడా దాన్ని కంపేర్ చేసి చూస్తాను నేను తప్పనిసరిగా. చారి గారు చెప్పిన అనాలిసిస్ ఎలా ఉంటుంది, దాని అనాలిసిస్ ఎలా ఉంటుంది? ఇక్కడ జయాపజయాలు దైవాధీనాలు, ఏదైనా వాటర్ దేవుళ్ళు అనుగ్రహిస్తేనే పనులు అవుతాయి. సో అక్కడ ఎవరి మీద మేము రాగద్వేష అతీతుడు. నేను ఆస్ట్రాలజర్, నాకు అందరూ కావాలి. అందరూ టీడీపీలో నాకు శిష్యులు ఉన్నారు, ఇందులో ఉన్నారు. అట్లాగని చెప్పేసి నేను ధైర్యంగా నేను ఓపెన్గా చెప్పలేను. సో కాబట్టి మెజారిటీ అనేటువంటిది ఈసారి ఒక 20-25 స్థానాల్లో డిసైడ్ ఫ్యాక్టర్ సీట్స్ కొన్ని ఉన్నాయి టీడీపీకి కానీ వైసీపీ. అవి కూడా కొద్దిగా ఎడ్జి టీడీపీకి వైసీపీకి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనం ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. ఏదైనా సరే గతం కంటే మెరుగైనటువంటి సీట్లని టీడీపీ కూటమి తీసుకోబోతుంది. చూద్దాం చారి గారు. అధికారానికి దగ్గరగా వచ్చి వెనుదిరిగే అవకాశాలు ఉన్నాయి. ఓకే. ఇది చారి గారితో ఈరోజు మొత్తం 175 నియోజకవర్గాలకు సంబంధించి రిపోర్ట్. ఈ 175 నియోజకవర్గాల్లో ఎవరెవరు అభ్యర్థులు గెలుస్తారు అని చెప్పేసి చారి గారు ఆయన వ్యూ. ఇది ఎవరు పర్టికులర్గా గ్రౌండ్లో ఆయన తిరిగినప్పుడు గ్రౌండ్లో ఉన్నటువంటి రిపోర్ట్ని తీసుకొని ఆయన నియోజకవర్గాల వారీగా సర్వే చేసినటువంటి ఈ సర్వే. మరి ఈ సర్వే ఎంతవరకు రేపు జరగబోయే ఎన్నికల్లో ఇంపాక్ట్ ఉంటుంది? ఎందుకంటే ఇంకా ఎలక్షన్స్కి 10 రోజులు ఉన్నాయి. ఏ ఫ్యాక్టర్ అయినా వర్క్ అవ్వచ్చు. కొంతమంది టీడీపీ గెలవచ్చు, వైసీపీ గెలిచే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ సర్వే ఎంతవరకు నిజమవుతుందో లేదో చూడాలి. ఇది ఈరోజు చారి గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.